ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఈ రాత్రికాల సమయంలో మీ అందరి మధ్యన ఉండి పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తున్నాను. అలాగే నన్ను ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించిన మరి దైవవిషయంలో మరి శామ్యూల్ పమ్మి గారికి, అలాగే వారి కుటుంబానికి, మరి పెద్దయ్య గారికి, వారందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అలాగే కూడి వచ్చిన దేవుని బిడ్డలను మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే చక్కటి సంగీతాన్ని అందిస్తున్న బ్రదర్స్ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని నేను ముందరకు వెళ్తాను. అందరూ తల్ల ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మదేవా, ఈ రాత్రి మా మధ్యన ఒక నూతన కార్యములు మీరు జరిగించండి. ఈ మైక్ శబ్దం ఎంతవరకు అయితే వెళ్తుందో, ఎంతమంది ప్రజలైతే వింటూ ఉన్నారో వారందరి హృదయాల్ని మీరు కదిలించమని అడుగుచున్నాం. దీవించండి. ఈ రాత్రి నిలబడిన నేను తగ్గించబడాలి, మీ నామం హెచ్చింపబడాలి. తండ్రి, ఈ స్థలములో మా మధ్యన మీరున్నారు గనక, హృదయములో కదులుతున్న ప్రతి తలంపులను ఎరిగిన వారు గనక, తగిన సమయమున తగిన జవాబులు ఈ రాత్రి మీరు మాకు దయచేయమని అడుగుచున్నాం. దీవించి రోగులను స్వస్థపరిచి, తండ్రి చీకటి శక్తులను మీరు లయపరిచి ఒక నూతన క్రియ ఈ రాత్రి ప్రాంగణంలో జరిగిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తూ దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ బాగున్నారండి? సో ఫస్ట్ డే మీ అందరి మధ్యన ఉండడం చాలా సంతోషం. సో ఈ చక్కటి సభలో ఇంతవరకు మనం ప్రభువుని ఆరాధించాం. నాకన్నా ముందు ఒక చక్కటి వర్తమానం విన్నాం. దాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహింపరుస్తున్నాను. నేను కూడా ఒక చిన్న మాట చెప్పి త్వరగా నా సాక్ష్యం వాక్యాన్ని కూడా త్వరగా ముగిస్తాను. అందరము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ మాట చదువుదాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండేరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి వర్తమానాన్ని ఎత్తుకొని నా సాక్ష్యంలోకి వెళ్తాను. చక్కగా మనము ఆరాధన చేసుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో మనందరి జీవితాలు వేరువేరే. అందరికీ ఒకే కథ ఉండదు. అందరికీ రకరకాల కథలు ఉంటాయి. మన జీవితం అందరిది ఒకలా ఉంటుంది అంటారా? ఎవరిది ఒకలా ఉండదు. కానీ ఇక్కడ కూర్చున్న మనందరం ఒక పరిష్కారం కోసం వెతుకుతున్నాం. ఈరోజు ఈ స్థలంలో కూర్చున్న మనందరము, ప్రభా నా జీవితాన్ని బాగు చేయి, నా జీవితాన్ని బలపరచు, ఓడిపోయిన నా జీవితాన్ని విజయాల వైపు నడిపించు, కృంగిపోయిన నా జీవితాన్ని లేవనెత్తు ప్రభా, బలహీనమైన స్థితిని రాత్రి నువ్వు స్వస్థపరచు ప్రభా అని ఇక్కడ అనేక ప్రార్థనలు ఈ స్థలంలో మనం ఇందాక నుంచి చేస్తూ ఉన్నాం. నిజమే, మన ప్రభువులు వారు ప్రార్థన ఆలకించు దేవుడు. ఆయన మనకి జవాబు దయచేయగలిగిన దేవుడు. ఈ నల్లగా ఉండేవారు ప్రార్థన విన్ను, తెల్లగా ఉండేవారంటే నాకు బాగా ఇష్టం అని ఎప్పుడైనా దేవుడు చెప్పారా? అయ్యా పలానా ప్రాంతం ఉన్నవారంటే నాకు అమితమైన ప్రేమ, మిగతా ఊరు చివారులు ఉండేవారంటే నాకు ఇష్టం లేదని ఎప్పుడైనా చెప్పారా? దేవుడు ఎవరి పట్ల ఏ భేదమో ఎప్పుడు చూపించలేదు. దేవుడు అందరి ప్రార్థనకు జవాబు దయచేసేవాడు. ఈరోజు ఈ స్థలంలో ఇక్కడ నిలబడి నేను సాక్ష్యం వాక్యం పంచుకుంటున్నాను, కానీ వాస్తవానికి ఇక్కడ నిలబడ్డానికి కానీ వాక్యం అందించడానికి కానీ అట్లాంటి యోగ్యత మా బ్రతుకులో లేదు. కానీ మా పరిస్థితులను ఒకటి మార్చింది. మా స్థితిగతులను, కొన్ని పరిస్థితుల మధ్యన మేము వెళ్తున్నప్పుడు మా స్థితులన్నీ మారాయి. ఎప్పుడు మేము కలగనలేదు నేను సేవకుని అవుతానని. కానీ మా వెనకాల జరపడిన ప్రార్థనలు కావచ్చు, మా వెనకాల జరిగిన ప్రతి విషయం కావచ్చు, మా జీవితాన్ని ఇటు రీతిలో ఒక సేవకుడిగా ప్రభు ఉండడానికి కృప చూపించారు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఆ ప్రార్థన మన పరిస్థితులు మార్చకముందు మన ఆత్మీయ జీవితాన్ని మారుస్తుంది. ఈరోజు రాత్రి మనందరి కుటుంబాలు బాగుండాలి. ఈరోజు రాత్రి మనందరి కుటుంబాలు ఆరోగ్యంగా జీవించాలి. ఈరోజు రాత్రి మనందరము సరైన సమాధానంతో మన గృహాలకి తిరిగి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అన్నది ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అర్ధరాత్రి వేళ పౌలు శీలలో వారిద్దరూ కలిసి ప్రార్థన ఆరాధన చేస్తున్నారు. ఈరోజు నిజమే, ఈ స్థలంలో కూర్చున్నప్పుడు మనందరం చక్కగా
మంచి సౌండ్ సిస్టమ్ ఉంది, చక్కటి మ్యూజిషియన్స్ ఉన్నారు, చక్కగా ఆరాధన చేసే సేవకులు ఉన్నారు, ఇప్పుడు బాగానే ఆరాధన చేస్తున్నాం. కానీ వాస్తవానికి ఇదే ఆరాధన ప్రార్థన మన గృహాల్లో జరుగుతుందా? ఇదే ఆరాధన ప్రార్థన మన కుటుంబాలతో కలిసి చేయగలుగుతున్నామా? ఇదే ప్రార్థన ఆరాధన మన ఖాళీ సమయంలో ఉన్నప్పుడు ఒక గదిలోకి పోయి తలుపులు వేసుకొని ప్రభు పాదాల దగ్గర పడి మనం ఏడుస్తున్నామంటే చాలామంది జీవితాలు ఇది ఎప్పుడు జరగట్లే. ఎందుకంటే అందరం బిజీ అయిపోయాం. మరి క్రైస్తవుడు ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాడు? క్రైస్తవుడు ఆరాధన ఎప్పుడు చేస్తున్నాడంటే ఏదన్నా ఒక బలమైన శోధన మన కుటుంబాల్లో కనిపించగా, ఏదైనా బలమైన వ్యాధి మన శరీరంలో కనిపించగా, ఏదన్నా కుటుంబ సమస్యలు ఒక్కసారిగా కుప్పలుగా మన గృహాల్లో పడగా, అప్పుడు మందిరానికి పరిగెట్టుకుంటూ వచ్చి ప్రభా నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా అని ప్రార్థన చేస్తున్నాము. కానీ బాధంతా ఎక్కడొచ్చిందంటే ఆ ప్రార్థనలకు జవాబు రావట్లే. ఎంత ఉపవాసం ఉండి కనీసం ప్రభా సంవత్సరానికి ఒకసారి మందిరానికి వస్తున్నా, ఒక 3 దినాలు ఉపవాసం ఉంటే విజయం వచ్చేస్తుందని కొంతమంది సంవత్సరం అంతా మందిరాన్ని మానేసి ఒక 3 దినాలు మందిరానికి వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు. వారికి కూడా జవాబు రావట్లే. ఎందుకు రావట్లేదు చెప్పనా? సమయానికి మనం దేవుని అద్భుతాలు చూడాలనుకుంటున్నాం, కానీ మనము సరైన సమయాన్ని ప్రభువుకి ఇవ్వలేకపోతున్నాం. ఈరోజు ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే మా జీవితాలు ఒక్కసారిగా పతనమైపోతున్న పరిస్థితులు మేము అనుభవించాం. ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో మేము విడుబడిన వారము. బలమైన రోగం మా చుట్టూ ఆవరించింది. సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి మా కుటుంబాల మీద పడ్డం ప్రారంభించింది. అవమానాల మీద అవమానాలు. ఒక మాట చెప్పనా, మా తల్లిగారు మేమందరం కలిసి కూర్చొని ఒక ప్రార్థన చేశాం. ఆ ప్రార్థన ఏంటంటే ప్రభువా ఈ రాత్రి మా కుటుంబంలో 5గురిని ఒకేసారి చంపే ప్రభువా, మాకు ఇంక ఎవరూ లేరయ్యా అని ఏడ్చిన రోజులు మా జీవితాల్లో ఉన్నాయి. కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు. దేవుడు మన పరిస్థితులను మారుస్తాడు. ఎలా మారుస్తాడంటే దేవుని సన్నిధిలో సంతోషం ఉన్నప్పుడే కాదు, శ్రమలో కూడా నువ్వు ప్రభువుని ఆరాధించినప్పుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రమలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడే. దేవుడు అన్నీ చూసే దేవుడు ఆయన, సమస్తము ఎరిగిన వాడు ఆయన. ఈరోజు మా జీవితంలో నిలబడి ప్రభు కోసం చాలా స్వరమెత్తి ఎన్నో ప్రాంతాల్లో నిలబడి యేసు ఒక్కడే దేవుడు అని చెప్పడం గల కారణం ఏంటో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. మనం పూజిస్తున్న దేవుడు ఆయన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. నిజంగా అదే మేము నేర్చుకోగలిగాం. మా కుటుంబాన్ని దేవుడు అంచెలంచెలుగా దీవిస్తూ వచ్చాడు. ఈరోజు ఆ దీవెనలు మీరు పొందుకోవాలని ఆశపడుతున్నాను. పౌలు శీలలకు ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో నిందలు దెబ్బలు వారి శరీరం మీద పడినను అర్ధరాత్రి వేళ చెరసాలలో వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన ఆరాధన చేస్తున్నారు. నేను ఎప్పుడు ఈ మాట చెప్పక మానను. ఆ చెరసాల గదినే వారు ఆరాధన గదిగా మార్చుకోగలిగారు. ఆ చెరసాల గదినే వారు ప్రార్థన గదిగా మార్చుకోగలిగారు. ఈరోజు మన ఇంట్లో గదులు ఏ రీతిలో ఉన్నాయి? ఈరోజు మన ఇంట్లో గదులు ఎలా కనిపిస్తున్నాయి? కొంతమంది టీవీలతో నింపుకున్నారు, కొంతమంది చక్కగా సినిమా పాటలతో నింపుకున్నారు, కొంతమంది చక్కగా ఫోటోలతో నింపుకున్నారు, చక్కగా డెకరేషన్తో నింపుకున్నారు. కానీ ఇవాళ క్రైస్తవ గృహాలు ఆరాధన గృహాలుగా కనిపించట్లేదు. ఇవాళ క్రైస్తవ గృహాలు ప్రార్థనా గదులుగా కనిపించట్లేదేమో. ప్రియ సంఘమా, మీకు ఒక మాట చెప్తాను. దేవుని బిడలగా మనం ఆయన దగ్గర మోకాళ్ళు వేస్తే దేవుడు ఏ స్థితి అయినా మార్చగలిగిన గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి బిడలందరూ 2 చేతులు పైకి చాపి మాట్లాడదాం. ప్రభా ఈ రాత్రి మా ప్రతి పరిస్థితులను మీరు మార్చండి. ఈ మాట చెప్దాం స్వరము తెరిచి. ప్రభువా ఈ రాత్రి మా ప్రతి పరిస్థితులను తారుమారు చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఈ స్థితిలో ఉంటామని. ఎప్పుడు అనుకోలేదు ప్రభు మా పరిస్థితులను ఇలా మారుస్తాడని. మాకు తెలిసిందంతా ఒకటే, ప్రార్థన ఆరాధన. అయ్యా బాగా చెప్తున్నావు, మీరు ఎంతసేపు ప్రార్థన చేసేవారు, ఎంతసేపు ఆరాధన చేసేవారు అంటే, నేను మొన్న ఆగస్టు 8వ తారీఖు సేవలోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయింది. 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో నేను 6.5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను. 6.5 సంవత్సరాలు ఖాళీగా ఉండి నువ్వు చేసిన పని ఏంటి అంటే, 6.5 సంవత్సరాల్లో నా డైలీ షెడ్యూల్ ఏంటి తెలుసా? ఉదయం లేవడం, మందిరానికి వెళ్ళిపోవడం, ఉదయాన్నే మందిరంలో కూర్చోవడం. అంటే నేను ఒక మెడికల్ స్టూడెంట్నండి, చదివితే ఒక డాక్టర్ అయ్యేవాడిని. కానీ ప్రభు సేవకు పిలిచిన మరుక్షణమే వాటన్నిటిని విడిచిపెట్టేసి సేవలోకి వచ్చాం. కానీ 6.5 సంవత్సరాలు ఖాళీగానే ఉన్నాను. ఎప్పుడో సంవత్సరానికి ఒక మీటింగో, సంవత్సరానికి 2 మీటింగ్లో వచ్చేవి. ఈ 6 సంవత్సరాలు నా ప్రోగ్రాం అంతా ఒకటే. ఉదయాన్నే మందిరానికి వెళ్ళడం, మళ్ళీ లంచ్ బ్రేక్ ఇంట్లోకి రావడం, లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత మరలా మందిరానికి వెళ్ళడం, సాయంత్రం వరకు మరలా మందిరంలో కూర్చోవడం, మళ్ళీ సాయంత్రం అయిపోయిన తర్వాత స్పెషల్ క్లాస్ లాగా
నా జీవితంలో ఉండే రొటీన్ షెడ్యూల్ ఏంటంటే మరలా రాత్రి 10ంటికి మందిరానికి వెళ్తే మరలా తెల్లవారుజాము 3 దాకా, అంటే ఎట్లా కాకపోయినా రోజుకు ఒక 8 గంటలు ప్రార్థన చేసేవాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని అంతటికీ గల కారణం అంతా ఒకటే, ప్రభు మమ్మల్ని మరణము నుండి తప్పించాడు. ఇంచుమించు ఒక 6.5 సంవత్సరాలు ప్రతి దినము 8 గంటల ప్రార్థన తప్ప, ఆరాధన తప్ప మా జీవితంలో మరేముండేవి కాదు. మా ఊరికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆరాధన ఎలాగైతే జరుగుతుందో మీరు ఎంతమంది ఉన్నారు, కానీ మా చర్చిలో సౌండ్ సిస్టమ్ అంతా పెట్టేసుకొని, నేనే కీబోర్డ్ పెట్టేసుకొని, మా ఊరందరికీ రోజు అలవాటు అయిపోయింది ఏంటంటే అర్ధరాత్రి 3 దాకా చర్చిలోని పాటలు వినిపిస్తాయి. ఒకసారి వినిపించకపోతే మా వాళ్ళు అడిగేవారు, ఊరిలో వాళ్ళు, ఏంటయ్యా ఆ రోజు మీరు ఇంట్లో లేరా అని. మా ఊరికి అంతటికి అలవాటు చేసిన ఒక అలవాటు ఏంటి తెలుసా? అర్ధరాత్రి వరకు ప్రభు మందిరంలో దేవుని ఆరాధన వినిపిస్తుంది. ఇలాగ మా జీవితాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క దినం ఇట్లా గడపడం వల్ల ప్రభు మా జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటి తెలుసా? 6 నెలల్లో, సంవత్సరంలో చచ్చిపోవాల్సిన నా బ్రతుకుని 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని దేవుని సేవలో నిలబడే కృపను దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దీనంతటి గల కారణం ఒకటే, శోధనలో కూడా ప్రభుకి ఆరాధన చేయగలిగాం, సమస్యల్లో కూడా దేవుని సందులో ప్రార్థన చేయగలిగాం. అదే మా బ్రతుకులను మార్చింది. నేను చిన్నప్పుడు మేము పుట్టక ముందు నుంచి మా తల్లిదండ్రులు సేవకులే అండి. దేవుని మహాకృపను బట్టి మాకు ఇంచుమించు ఒక 5 సంఘాలు ప్రభు ఇచ్చాడు. మొన్నే లాస్ట్ ఒక 3 days ముందే మరొక సంఘాన్ని ఓపెన్ చేసాం. ప్రభు చిత్తమైతే ఇంకొక 2 సంఘాలు ఈ సంవత్సరం ఓపెన్ చేస్తాను. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే 10ల సంఖ్యలో ఉండే మా సంఘాన్ని ఒక 100ల సంఖ్యగా ప్రభు మారుస్తూ వచ్చాడు. మేము పుట్టక ముందు నుంచి మా తల్లిదండ్రులు ప్రభు సేవకులే. మా ఇంట్లో వారు ఒక్కరు మాత్రమే రక్షించబడ్డారు. మా తాతయ్య గారు రక్షించబడిన తర్వాత మా తండ్రి గారు రక్షించబడ్డారు, మా బాబాయ్ గారు రక్షించబడ్డారు. మా తల్లిగారితో వివాహం జరిగిన తర్వాత మా తాతయ్య గారు మా తండ్రి గారిని, మా అమ్మగారిని వాకలిపూడి అనే ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడే మీరు పరిచర్య చేయాలన్నారు. ఇంతకీ మా ఊరు సముద్రానికి బాగా దగ్గర. మా ఊరిలో వాళ్ళందరూ మత్స్యకారులే, అందరూ చేపల వేటకు వెళ్తూ ఉంటారు. మాకు అప్పుడు సంఘం లేదు, స్థలం లేదు, కేవలం 2-3 విశ్వాసులు మాత్రమే ఉండేవారు. ఆ 2-3 విశ్వాసుల దగ్గర ప్రభు పరిచర్య ప్రారంభించాక అదేం పెద్ద మోడర్న్ లైఫ్ ఏం కాదు, ఇప్పుడు కూడా పెద్ద అప్డేటెడ్ ఏం కాదు. మా ఊర్లో అంతకుముందర అన్ని టైర్ పాకలే, పొడుగ్గా ఉంటాయి, కానీ లోపలికి వెళ్ళే ద్వారం మాత్రం చాలా బుడ్డిగా ఉండిద్ది. మా ఊర్లో సరైన ఎడ్యుకేషన్ ఉండేది కాదు, ఎందుకంటే అందరూ వలస వచ్చిన వారే. వారందరి మధ్యన పరిచర్య ప్రారంభించిన తర్వాత మా ఊర్లో రోడ్లు కానీ కరెంట్లు కానీ ఏమి ఉండేవి కాదు. ప్రతి ఆదివారం ఎవరొకరు ఇంటి గుమ్మాల దగ్గర ప్రభు ఆరాధన జరిగిస్తూ వచ్చేవారు. ఇలాగ నమ్మకంగా ప్రభు సేవ చేస్తున్నప్పుడు ఒకరోజు మా తల్లిగారి దగ్గరికి ఒక దైవజనరాలు వచ్చింది. అమ్మా, ప్రభు మీకు ఒక మాట చెప్పమన్నాడు, దేవుడు మీకు ఒక అబ్బాయిని ఇస్తున్నాడంట, ఆ అబ్బాయిని దేవుడు బలమైన సేవకుడిగా వాడుకుంటాడని చెప్పగానే మా తల్లికి సేవ అంటే చాలా అమితమైన ప్రేమ, ఒక లెక్క చెప్పాలంటే పిచ్చిది. మా తల్లిగారు ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రభువా, నువ్వు అబ్బాయిని ఇచ్చినా పర్లేదు, అమ్మాయిని ఇచ్చినా పర్లేదయ్యా, ఎవరినిచ్చినా వారిని సేవకి సమర్పిస్తాను ప్రభు అని మేము కడుపున పడకముందే మా తల్లిగారు మమ్మల్ని సేవకి సమర్పించారు. దేవుని మహాకృప, నేను పుట్టడం జరిగింది. స్టువర్ట్పురం సుధాకర్ గారు దైవజనుడు నాకు జోషి ప్రశాంత్ అని పేరు పెట్టారు. పేరైతే బాగానే పెట్టారు. నా తర్వాత 2 చెల్లెళ్ళు పుట్టారు. నా పేరులో ప్రశాంతత ఉంది, కానీ నా వల్ల మా కుటుంబానికి కొన్ని సంవత్సరాలు గడిచాక ప్రశాంతత లేదు. చక్కగా మేము వయసుకు వచ్చిన తర్వాత, కొంచెం ఊహకు వచ్చిన తర్వాత మా తల్లిగారు మా ముగ్గురిని నిలబెట్టి ఒక చక్కటి మాట బోధించడం ప్రారంభించింది ఆమె. అయ్యా, మీరు కడుపున పడకముందే మీ ముగ్గురిని సేవకి సమర్పించాను. మీ సేవకులు పిల్లలం కాబట్టి, మీరు సేవకులు పిల్లలు కాబట్టి సేవలోకి వస్తారేమో, అట్లా కాదయ్యా, దేవుడు పిలిచినప్పుడే మీరు ప్రభు సేవకు రావాలి. అంతదాకా మీరు ఏ పరిచర్యలో ఉండండి, అంతదాకా మీరు చక్కగా చదువుకోండి. యేసయ్య మిమ్మల్ని పిలిచిన మరుక్షణమే వాటన్నిటినీ వదిలేసి ప్రభు పరిచర్యకు రావాలని బోధిస్తూ ఉండేవారు. చాలా సంతోషం అనిపించేది. తర్వాత మా తల్లిగారు మాకు ఇన్స్పిరేషన్గా ఉండడానికి ఒక మాట చెప్పేది, యేసయ్య కోసం మీరు హతసాక్షులు అయిపోయినా అది నాకు సంతోషమయ్యా అని బోధిస్తూ ఉండేది. ఇలాగ చక్కగా మేము పెరుగుతూ ఉండేవాళ్ళం. మా తల్లిగారికి ఉండే ఆశ అంతా ఒకటే, నేను బాగా చదవాలి, అన్ని భాషలు నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రభు ఏ ప్రాంతానికి పంపిస్తాడో, ఏ రాష్ట్రానికి పంపిస్తాడో తెలియదు కాబట్టి మా పిల్లోడు బాగా చదవాలని మా తల్లిదండ్రుల ఆశ. కాకపోతే మా స్థితిగతులు అంతంత మాత్రమే ఉండేది. అంతంత మాత్రమే ఎందుకన్నానంటే మాకొస్తున్న విశ్వాసులు కేవలం 2-3 మాత్రమే ఉండేవారు. మా ముగ్గురిని పోషించాలంటే మా తల్లిదండ్రులు పస్తులు ఉండాలి. ఎందుకంటే వారు సేవలోకి వచ్చిన తర్వాత అన్నీ వదిలేసి వచ్చారు. ఆస్తి కానీ ఉద్యోగాలు కానీ ఏది తీసుకురాలేదు, అన్నీ వదిలేసి వచ్చారు. ఎంతకీ ఒక విషయం చెప్తాను, మా ఇంట్లో 2 పడవలు ఉన్నాయండి. పడవలంటే సముద్రంలోకి వెళ్ళే పడవలు కాదు. మా తల్లిగారి తరపులు అందరూ ప్రభు సేవకులు, మా నాన్నగారి తరపులేమో ప్రజా సేవకులు.
వాళ్ళిద్దరి మధ్యన పుట్టిన ఒకే ఒక అబ్బాయి నేను. ఇప్పటికీ ప్రస్తుతానికి మా ఇంటి పేరుకి అబ్బాయిలు ఎవరు లేరు. అందరి కనుదృష్టి నా మీదే ఉండేది. మా తల్లిగారు వీళ్ళందరి మధ్యన ఉంటే చెడిపోతానేమో, లేనిపోని అలవాట్లన్నీ నేర్చుకుంటానేమో అని మా వాకలిపూడి సంఘానికి తీసుకొచ్చారు. మా చర్చ్ అట్లా ఉండేదంటే ఒక చిన్న పాక మందిరం, ఆ పాక మందిరం వెనకాలే చిన్న సందు లాంటి ఇల్లు. ఈరోజు మా పరిస్థితులు చూసిన వాళ్ళు అందరూ అనుకోవచ్చు వీరికి ఏ కష్టాలు లేవేమోనని. కానీ చిన్నప్పుడు మేము ఇసుకలోనే ప్రార్థన చేసేవారం, ఇసుకలోనే పడుకునేవారము. మా ముగ్గురిని పోషించడానికి మా తల్లిదండ్రులు పస్తులుండే రోజులు. అయ్యా, మా ఫీజులు కట్టే సమయానికి ఇంకా మా ఇంట్లో ఏదీ ఉండేది కాదు. అలాంటి దీనమైన పరిస్థితుల మధ్యన మేము సేవా పరిచర్యలు కొనసాగిస్తున్నాం. మా తండ్రి గారు మా తల్లి గారు నన్ను మా కాకినాడలోనే చాలా పెద్ద స్కూల్లో జాయిన్ చేశారు. ఎందుకంటే బాగా చదువుతానని, ప్రభు సేవకుడిగా నిలబడతానని. ఆ స్కూల్కి వెళ్ళాక మరొక ప్రపంచాన్ని చూశాను. ఆ ప్రపంచం ఏంటంటే ధనవంతులు ఎట్లా ఉంటారో అక్కడికి వెళ్ళాక చూశానండి. ఎందుకంటే మా ఊర్లో ఎవరో ధనవంతులు ఉండేవారు కాదు, అందరూ మత్స్యకారులే కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత కార్లు ఎట్లా ఉంటాయో, కారులో తిరిగేవారు ఎలా ఉంటారో, ధనవంతులు ఎలా జీవిస్తారో అక్కడికి వెళ్ళాక చూశాను. అప్పుడు నా మనసులో అనిపించింది, నేను కూడా డబ్బున్న వారి ఇంట్లో పుట్టుంటే ఎంత బాగుండి అనిపించేది. అందరికీ అట్లానే అనిపిస్తుంది కదా, నాకు కూడా అలాగే అనిపించింది. కానీ మనుషులు ఒక్కసారి పుడతారు కదా, ఇంకా మరలా రెండోసారి పుట్టరు. సో ఇంకెలాగో సేవకుల కుటుంబంలో పుట్టాను కాబట్టి అలాగే ఎదగడం ప్రారంభించాను. ప్రభు కృపను బట్టి దేవుడు మాకు మంచి తలాంతులు ఇచ్చాడు. నాది వాయిద్యాలు వాయించే తలాంతు, మా ఇద్దరు చెల్లెలది నా వెనకాల నిలబడి పాటలు పాడే తలాంతు. ఇది మా చిన్న కుటుంబము. అందరికీ దూరంగా బ్రతికేవారం. అందరూ మమ్మల్ని దూరపరిచేశారు. ఎవరు మమ్మల్ని పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే మేము యేసు ప్రభుని నమ్ముకున్నామని. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మా బంధువులు అందరూ మమ్మల్ని చాలా భయంకరంగా ఎగతాళి చేసేవారు. మా తల్లిగారు మాకు చిన్న చిన్న సంచులు ఇచ్చుకొని రేషన్ షాపుకు పంపించేది. ఆ షాపుకి వెళ్ళిన తర్వాత నానుకున్న వారే మా బంధువులు ఏమనేవారంటే, ఏరా మీ మమ్మీ మీ డాడీ ఇంటింటికి పోయి అడుక్కు తింటారు కదా, మీకు బియ్యానికి ఏం తక్కువ వచ్చాయి, కూరగాయలకి ఏం తక్కువ వచ్చాయి అని మా అందరి మధ్యన మమ్మల్ని ఎగతాళి చేస్తే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి మధ్యన మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళం. మా తల్లి అనేది, అయ్యా వారికి సత్యం తెలియదు కాబట్టి వారు అట్లా అంటారు, మీరు వారిని క్షమించాలి అని చిన్నప్పటి నుండి మాకు చక్కటి బోధలు చేస్తూ పెంచింది మా అమ్మ. చక్కగా మేము మందిరంలో ఎదిగేవారం. మా బంధువులు ఏ ఫంక్షన్లు పెట్టుకున్నా, ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకున్నా ఊరంతా పిలిచేవారు కానీ మమ్మల్ని మాత్రం పిలిచేవారు కాదు. ఎందుకో తెలుసా, మేము యేసు ప్రభుని నమ్ముకున్నామని. మా నాన్నమ్మ గారింటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి ఆ గుమ్మమ్మ దగ్గర గోని సంచి ఉండేది, అక్కడే కాళ్ళందరూ తుడుచుకుంటారు, మేము అక్కడే నిలబడి ఉండేవారం. ఒక్కొక్కసారి మా నాన్నమ్మ గారు మమ్మల్ని అనేవారు, చిచ్చి కుక్కలు వచ్చాయి అవతలకు పోండని మమ్మల్ని తిడతా ఉంటే చిన్నపిల్లలమైన మేము పరిగెత్తుకొని వచ్చేసేవాళ్ళం. మా తల్లిగారు అప్పుడు కూడా అనేవారు, పెద్దవారు కదయ్యా మీరేం కాదులే, వాళ్ళు ఏమన్నా పట్టించుకోవద్దని. మాకు ఎప్పుడూ ద్వేషపు బోధలు మాకు నేర్పించలేదు, చక్కటి బోధలు నేర్పిస్తూ వచ్చింది. కొరతల మీద కొరతలు, మాకు అవమానాల మీద అవమానాలు, నిందల మీద నిందలు. ఏమనేవారు తెలుసా, యేసు ప్రభుని నమ్ముకున్నారయ్యా ఎందుకు అట్లా చేతగాని వాడిగా మిగిలిపోతారని మమ్మల్ని చాలాసార్లు దూషిస్తూ ఉండేవారు. కానీ అయినా కానీ యేసయ్య చాలా గొప్పవాడని మా ఇంట్లో వారు చాలా చక్కగా సువార్త చెప్తూ ఉండేవారు. మా చిన్న మందిరము, మా ఇల్లు ఎట్లా ఉండేదంటే వర్షం వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఏదొచ్చినా మా ఇంటి పైన ఉండే తాటాకులన్నీ ఎగిరిపోతూ ఉండేవి. నీళ్ళన్నీ మా ఇంట్లో పడుతూ ఉన్నప్పుడు మా తల్లిగారు మా ముగ్గురిని ఒళ్ళో పడుకోబెట్టుకొని యేసు ప్రభు పాటలు పాడుతూ పెంచేది. చాలా బాధలు అనుభవించాం, చాలా కష్టాలు అనుభవించాం. అప్పుడు నా హృదయంలో అనిపించింది కదా, యేసు ప్రభు నిజంగా దేవుడేనా అని అనిపించింది. ఎందుకంటే యేసు ప్రభుని తిడుతున్న వారేమో బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, యేసు ప్రభుని తిడుతున్న వారేమో కార్లు కొనుక్కుంటున్నారు, యేసు ప్రభుని తిడుతున్న వారేమో సమృద్ధిని అనుభవిస్తున్నారు. కానీ యేసు ప్రభు నిజదేవుడని మా తల్లిదండ్రులు బైబిల్ పట్టుకొని ఇంటింటికి ప్రకటిస్తున్నారు కదా, అయినా కానీ మేము ఈ పూరుపాకలో ఎందుకు బ్రతుకుతున్నాం, మాకిన్ని శోధనలు ఎందుకు, మాకిన్ని అవమానాలు ఎందుకు, ఇన్ని కష్టాలు మాకెందుకు, నిజంగా యేసు ప్రభు దేవుడేనా అన్న ప్రశ్న నాకు వచ్చింది. ఎందుకో తెలుసా, మా బ్రతుకులో ఏ ఆశీర్వాదము కనిపించక ఈరోజు చాలామంది మళ్ళీ ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఏమో అన్నీ వదిలేసుకొని ప్రభుని నమ్ముకున్నావు కదా, అన్నీ వదిలేసుకొని దేవుడు అక్కడుంటే చాలు అనుకుని అందరినీ వదిలేసి వెళ్ళిపోయావు కదా, నువ్వేమన్నా బిల్డింగ్ కట్టేసుకున్నావా, నీ పిల్లలకి ఏమన్నా పెద్ద ఉద్యోగాలు వచ్చేసాయా, నీ భర్త ఏమన్నా మారిపోయి కోట్లాస్తిపరుడైపోయాడా అని చాలామంది వెటకారం చేస్తూ ఉండొచ్చు. మనం మౌనంగా ఉండిపోతాం, దానికి ఎట్లా సమాధానం చెప్పాలో. కానీ వాళ్ళ గుండెలు చరుచుకొని ఒక మాట చెప్పగలను, మేము అనుభవించిన సమస్యలు, మేము అనుభవించిన శోధనలు, మేము అనుభవించిన ప్రతి కొరతలు ఈరోజు మా ఆశీర్వాదాలకు పునాదులుగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు లేఖనాలు అంటాయి కదా, తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ప్రభు మనల్ని చేస్తాడు. అన్ని రోజులు ఒకలా ఉండవు. దేవుడు మన స్థితిగతులను ఏనాటికైనా మార్చగలిగిన గొప్ప దేవుడు. అదే మనం నమ్మాలి రాత్రి, అదే మనం నమ్మాలి రాత్రి.
అన్ని రోజులు ఒకలా ఉండవు కదా ప్రభా, నేను నీ చెంతే ఉంటానయ్యా, నా స్థితిగతులు మార్చు అని రాత్రిను ప్రార్థన చేయగలిగితే నువ్వు ఊహించని రీతిలో నా ప్రభు ఈ రాత్రి నీ స్థితిగతులు మార్చుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. మా జీవితాలు అట్లా గడిచిపోతూ ఉన్నాయి. బంధువులు లేకపోయినా, మిత్రులు లేకపోయినా, అయ్యా మమ్మల్ని ప్రేమించేవారు లేకపోయినా, మేము సంతోషాన్ని పొందే ఒకే ఒక స్థలము, అది ప్రభు సన్నిధి మాత్రమే. ప్రభు సన్నిధి మాత్రమే. ప్రభు మమ్మల్ని దీవించాడు. దీవెనలు ఎప్పుడు నేను ఆశతో పోల్చను, ఎందుకంటే దొంగోడు కూడా బోల్డ్ సంపాదించేస్తున్నాడు. దీవెనలు మేము దేంతో పోలుస్తాం తెలుసా? ఆత్మీయ స్థితి బట్టి. ప్రభు మమ్మల్ని ఆశీర్వదించాడు. చక్కగా అరుల్ రాజు గారిని ఒక మంచి దైవజనుడు పిలిచి సభలు పెట్టడం ప్రారంభించారు. ఎంత సేవకులు పిల్లలమైనా గొడ్డు పనులు మేము చేయాల్సిందే. ఈరోజు ప్రభు ఇలా మైకు పట్టుకునే అవకాశం ఇచ్చాడంటే దాని వెనకాల ఏంటో తెలుసా? ఇదే భుజాల మీద ఓసలు గుచ్చిపోయిన డ్రమ్ములు మోసుకుంటూ పోయేవారం, ఇదే చేతులతో పెంటలు ఎత్తిన వారము, ఇదే చేతులతో కుర్చీలు సర్దిన వారము, ఇదే చేతులతో బరకాలు వేసిన వారము. పరిచర్య చేసిన వారిని నా ప్రభు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా తల్లిదండ్రులు సభలు పెట్టిన తర్వాత మేమందరము ఆ సభలలో పనిచేయడం ప్రారంభించాం. పాటల పుస్తకాలు అమ్మడం అంటే నాకు చాలా ఇష్టం. వాల పోస్టర్లు అంటించడం అంటే చాలా ఇష్టం. పాంప్లెట్లన్నీ బండిల దగ్గర, సైకిల్ దగ్గర పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. అమితమైన పరిచర్య ప్రేమికుడు నేను. చాలా చక్కగా పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళం. నాతో పాటు ఇంకొక 5 పిల్లలు, మా 2 చెల్లెలు, ఇంకో 3 సండే స్కూల్ పిల్లలు, మేము 6 చాలా చక్కగా దేవుని ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళం. అరుల్ రాజు గారు నా దైవజనుడు నా నెత్తి మీద చేసి ప్రార్థన చేశాడు, దేవుణ్ణి ఎలీషాలా వాడుకుంటాడయ్యా అని. నేను సండే స్కూల్లో యాక్టివ్ స్టూడెంటే కానీ నాకు దావీదు గొలియాతో తప్ప ఎలీషా ఎవరో తెలియదు. మా అమ్మగారు ఎలీషా కోసం నాకు బోధించడం ప్రారంభించాక ప్రియ సంఘమా, నేను కూడా మోకాళ్ళ ప్రార్థన అనుభవాలు నేర్చుకున్నాను. కన్నీటి ప్రార్థన చేశాను, ప్రభా నన్ను కూడా ఎలీషాలా వాడుకో ప్రభా అని ప్రార్థన చేయడం ప్రారంభించాను. దేవుని మహాకృప నా రోజులు అట్లా గడిచిపోతూ ఉన్నాయి. ఒకరోజు ఒక చక్కటి దైవజనుడు జోషా పట్టాభి గారిని ఆయన కూడా ఓ రోజు మా మందిరానికి వాక్యం చెప్పడానికి వచ్చారు. అప్పుడు నేను 7వ తరగతి చదువుతున్నాను. ఆ రోజు ఆయన చెప్తున్న వాక్యం ఏంటో తెలుసా? ఈ రాత్రే మీరు రక్షణ లేకుండా చనిపోతే అగ్ని ఆరదు, ఏం చావదు మా అగ్ని ఆరదు, పురుగు చావదు, దాన్ని నరకం అంటారని ఆ దైవజనుడు వాక్యం చెప్తుంటే అసలే మాది మారుమూల ప్రాంతం. మా ఊర్లో అందరూ చాలా రకరకాల భయంకరమైన మనుషులు తిరుగుతూ ఉండేవారు. 6 దాటితే బయటికి వెళ్ళే వాళ్ళం కాదు. అలాంటి క్లిష్టమైన పరిస్థితి మధ్యన పైగా మాకు ఈత రాదు, సముద్రానికి బాగా దగ్గర, ఏ సునామీ వచ్చినా కొట్టుకుపోతున్న భయం. మేము 6 కలిసి కూర్చొని వాక్యాన్ని వింటున్నాం. వాక్యాన్ని ఎందుకు వింటున్నాం తెలుసా? మా ఇంట్లో ఒక రూల్ ఉండేదండి. ఆ రూల్ ఇవాళ అందరింట్లో ఉండాలని ఆశపడుతూ ఈ మాట చెప్తున్నా. మేము ఎంత పరిచర్య చేస్తున్నా దైవజనుడు మైకు పట్టుకొని వాక్యం చెప్తున్నాడు అనే టైంకి మేము 6 కూర్చొని ముందర కూర్చోవాలి, ముందర లైన్లోకి రావాలి. ఎందుకో తెలుసా? వాక్యం అయిపోయిన తర్వాత, సభ అయిపోయిన తర్వాత, అంత పరిచర్య చేశాక మా ఇంట్లోకి వెళ్ళాక మా అమ్మగారు మమ్మల్ని మొదటి అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? ఈరోజు దేవుడు మీతో ఏం మాట్లాడారు అని అడుగుతారు. ఈరోజు తల్లిదండ్రులు ఇంట్లో ఏమడుతున్నారు తెలుసా? ఎరా నాకు మెత్తన మొక్కలు పడ్డాయి, నీకు అన్నీ ముడిసిలేసాడేట్రా, నాకు ఆనపకాయ మొక్కలు పడ్డాయి, నీకు క్యారెట్ మొక్కలు పడ్డాయా, ఇలా పిసినారోళ్ళు. ఇలాంటి కాన్వర్జేషన్స్ ఇంట్లో జరుగుతున్నాయి. కానీ మా ఇంట్లో ఏం జరిగేది తెలుసా? ఇంట్లోకి పోగానే మా వయసుకు సంబంధంలే, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మా అమ్మగారు అడిగే మొదటి ప్రశ్న, ఈరోజు దైవజనుడు ఏం మాట్లాడాడు, ఈరోజు ప్రభు నీతో ఏం మాట్లాడారని ప్రతి సభకి మమ్మల్ని అడుగుతారు. మేము అందుకే ఎంత పరిచర్య చేసినా చిన్న పిల్లలమైనా కానీ ముందర లైన్లో కూర్చొని వాక్యం వినాల్సిందే. ఆ రోజు వాక్యం ఏంటంటే ప్రభు మా హృదయాన్ని తాకాడు. సభ అంతా ముగించబడింది. హృదయములో తెలియని కలవరము, హృదయములో తెలియని వెలితి. మందిరానికి పోయాం. చిన్న పాక మందిరం మాది. ఒక మూలలో కూర్చున్నాం. మేము 6 పిల్లలము. నేను 7వ తరగతి, మిగతా వాళ్ళందరూ నాకంటే చిన్న పిల్లలు. మేము 6 కూర్చొని మాట్లాడుకుంటున్న సంభాషణ ఏంటో తెలుసా? అయ్యా మనకి రక్షణ లేదు, మనకి రక్షణ లేదు, చనిపోతే మనం నరకానికి వెళ్ళిపోతామేమో అని మేము 6 కూర్చొని మాట్లాడుకున్నాం. ఉదయం అయిపోయింది. అందరూ బాప్తీసాల కోసం సముద్రం దగ్గరికి పోయారు. మేము 6 కూడా మంచిగా దుప్పట్లు పట్టుకొని సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్ళాం. అందరికీ బాప్తీసం ఇచ్చారు కానీ మాకు మాత్రం ఇవ్వలే. ఎందుకో తెలుసా? మేము అలాగా దుప్పట్లు పట్టుకున్నాం. తడిసిపోయిన వాళ్ళందరికీ ఇవ్వడానికి వచ్చేమేమో సప్లై టీం అనుకున్నారు మమ్మల్ని. మేము వెళ్ళట్లే అక్కడి నుంచి. మమ్మల్ని చూసి అన్నారు, ఏమయ్యా మీరు ఎందుకు నిలబడ్డారంటే, ప్రియ సంఘమా మీకు మాట చెప్పనా, అక్కడ ఏడ్చేసాం మేము. కళ్ళల్లోంచి నీలాగట్లేదు. అయ్యా మాకు రక్షణ కావాలి, మాకు యేసయ్య కావాలయ్యా అని మేము ఏడుస్తూ ఉంటే మా ఏడుపు విన్న దైవజనులు ఆ రోజు మా 6 బాప్తీసం ఇచ్చారు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ పొందినప్పుడు కొంతమంది రాజకీయవేత్తలు ఉంటారు. ఆ రాజకీయవేత్తలు ఏమంటారు తెలుసా? అమ్మో బాప్తీసం తీసుకుంటే పెళ్ళిళ్ళు అవ్వేమో, బాప్తీసం తీసుకుంటే మా ఇంటికి సంబంధానికి రారేమో అనుకుంటారు. కానీ వాస్తవానికి ఈ రాత్రి మీకు మాట చెప్తానయ్యా, ఎందుకో తెలుసా? అయ్యా, రక్షణ పొందితే కాదు, సంబంధాల కోసం. బాప్తీసానికి పెళ్లికి లింక్ పెట్టారు ఈరోజు మనోళ్ళు. క్యారెక్టర్ లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వవు, విధేయత లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వవు, సరైన ఉద్యోగాలు లేకపోతే ఖాళీగా తిరిగితే పెళ్ళిళ్ళు అవ్వవు, గుణం లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వవు, పవిత్రంగా బ్రతుకుతే ఎందుకు అవ్వవు? రక్షణ పొంది దేవుని కోసం బ్రతుకుతే ఆ బాధ్యత దేవుడు తీసుకోడా? మా ఊరిలో కొంతమంది, మేము 6 రక్షణ పొందగానే మా సంఘంలో కొంతమంది పెద్దలు వచ్చేసి అన్నారు కదా, చిన్నపిల్లలకి బాప్తీసం ఇచ్చేసారేటయ్యా అన్నారు. కానీ ఇవాళ గుండెలు చరుచుకున్న మాట చెప్పనా, ఆ రోజు రక్షణ పొందిన మా 6 ఈరోజు మా గ్రామం అందరి మధ్యన ఉన్నతమైన స్థితిలో ప్రభు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా 6 జీవితం ఒక ప్రత్యేకమైన జీవితం. అయ్యా, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్లు అయిన వారు ఉన్నారు. అయ్యా, ఇతర దేశాల్లో ఇంజనీరింగ్ కంపెనీలు పెట్టిన వారు ఉన్నారు. అయ్యా, చక్కగా సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న వారు ఉన్నారు. వేరే దేశంలో పరిచర్య చేస్తున్న వారు ఉన్నారు. మా 6 పెంటలెత్తే మమ్మల్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు రక్షణ తీసుకున్నాలని మీ పిల్లలు ముందరకు వస్తే ఆపొద్దు. ఒకవేళ బాప్తీసం పొందాలని ఒకవేళ ముందరకు వస్తే వారిని ఎప్పుడు ఆపొద్దు. మీరు ఎప్పుడు ఆపాలి తెలుసా? పాపం చేస్తున్నప్పుడు ఆపాలి, బూతులు మాట్లాడుతున్నప్పుడు ఆపాలి, చెడు ఆలోచనలు తలంపులు కలుగుతున్నప్పుడు ఆపాలి, పరిశుద్ధంగా బ్రతకాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఎప్పుడు ఆపొద్దు. అప్పుడు ఆపేమా ఇంకెప్పుడు దొరకరు మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము బాప్తీసం పొందాక ఎంత సంతోషం అంటే, ప్రభు సన్నిధిలో చాలా చక్కగా ఎదగడం ప్రారంభించాం. ఎంత బాగా ఎదిగామంటే, నా రక్షణ జీవితాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగేవి. బాప్తీసం తీసుకున్న వారిని దేవుడు ఎంతైతే బలంగా వాడుకుంటాడో, ఆ రక్షణ పొందిన వారిని పాడు చేయాలని సాతాను కూడా అన్ని బలమైన ప్రయత్నాలు చేస్తాడు. నేను మా స్కూల్ నుంచి మా ఇంటికి వస్తున్నప్పుడు ఒక్క సినిమా పోస్టర్ కనిపించిన మా మందిరానికి వచ్చేసి బ్యాగ్ ఒక మూల పడేసి బలిపేట మీద పడి ఏడ్చేవాడిని. ప్రభా, నా కళ్ళు అపవిత్రమైపోయాయి, నన్ను క్షమించు ప్రభా అని ఏడ్చేవాడిని. మా ఊర్లో ఎక్కువ బూతులు మాట్లాడతారు, ఎందుకంటే తెలుసు కదా, బౌండరీస్ దగ్గర ఉండే వరకు నోరులో బౌండరీస్ ఉండే వాళ్ళకి మొత్తం బూతులే. ఆ బూతులు నా చెవికి వినిపించిన మందిరానికి వచ్చేసి ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. ప్రభా, నా చెవులు అపవిత్రమైపోయి ప్రభా అని ఏడ్చేవాడిని. ఒకవేళ మా మందిరంలో ఎవరన్నా బైబిల్ కింద పెట్టి మర్చిపోయినా ఆ బైబిల్ని గుండెలకు హత్తుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. మా సంఘ బిడ్డలు అందరి కోసం ప్రార్థన చేసేవాడు. నా 7వ తరగతిలో అంత మంచి భక్తి చేశాను. కానీ బాధ అంతా ఎక్కడంటే, ఆ భక్తి ఎంతో కాలం చేయలేకపోయాను. కేవలం 3 నెలలు మాత్రమే ఉంది. ఎందుకంటే నా జీవితంలో చాలా బాధ. ఎక్కడ బాధ అంటే, మా ధనవంతులు ఎవరు నాతో సహవాసం చేసేవారు కాదు. అంటే మా స్కూల్లో నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరండి. నా పక్కన కూర్చోడానికి కూడా ఇష్టపడేవారు కాదు, నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడేవారు కాదు. వారందరినీ చూసి అనుకునేవాడిని, నా స్నేహితులను ప్రేమిస్తే బాగుండేమో. మా బంధువులు కూడా మమ్మల్ని ప్రేమించేవారు కాదు, వాళ్ళు కూడా మమ్మల్ని ప్రేమిస్తే బాగుండేమో అని ఆశపడేవాడిని. ఓ రోజు మా స్కూల్కి మా టీచర్ గారు రాకపోతే బెంచ్ మీద కూర్చొని వాయిద్యాలు వాయించుకుంటున్నాను, ఎందుకంటే వాయిద్యాలు పిచ్చోండి నేను. మా మ్యూజిక్ టీచర్ గారు విన్నారు, అరే భలే వాయిస్తున్నారు, ఎక్కడ నేర్చుకున్నావు అన్నారు. ఎక్కడ నేర్చుకోలేదయ్యా, నాకు మందిరంలో వాయించడం అలవాటు అంటే నా చేయి పట్టుకొని తీసుకెళ్ళి మ్యూజిక్ గదిలో కూర్చోబెట్టారు. ఎంత సంతోషం అంటే, నేను ఎవరితోయితే సహవాసం చేద్దామనుకుని అందులో కొంతమంది స్నేహితుల గదిలో కూర్చున్నారు. వారందరి మధ్యకి వెళ్ళాక మా టీచర్ గారు అన్నారు, అమ్మ మీరందరూ పాట పాడండి, జోషి మ్యూజిక్ వాయిస్తాడన్నారు. ఇంతకీ చర్చిలో అయితే దేవుని పాటలు పాడతారండి, స్కూల్లో కాలేజీలో ఏ పాటలు పాడతారు? అర్థం పర్థం లేని సినిమా పాటలు పాడుతూ ఉంటారు. వారు సినిమా పాట పాడడం ప్రారంభించారు. వాస్తవానికి నాకు సినిమా పాటలు ఏంటో కూడా తెలియదు, ఎందుకంటే మా ఇంట్లో టీవీ ఉండేది కాదు, మాది ఎక్కడో ఊరి చివర ఉండేది మా ఇల్లు. పైగా ఏ సహవాసం మాకు లేదు. వారు పాడే సినిమా పాట నాకు తెలియదు, వారు ఏ సినిమాలోంచి పాడుతున్నారు నాకు తెలియదు, కానీ పాట అయితే పాడడం ప్రారంభించారు. మీరు చెప్పండి, రక్షణ పొందిన నేను, పైగా సేవకుడి పిల్లోడిని, ఆ పాటకి నేను వాయించాలా వద్దా? ఓ రోజు ఎలాగ అడిగాను, ఒక ముసలమ్మ అంటుంది, ఎవరో చూడకపోతే వాయించే అంటుంది. అయ్యి ఆమెని చేసేసిందో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు నా హృదయంలో 2 తలంపులు కదిలాయి. ఆ 2 తలంపులు ఏంటి తెలుసా? వాయిస్తే ప్రభువుకు ద్రోహం చేసిన అవుతాను, వాయించకపోతే నా స్నేహితుల ముందర చేతగాని వాడిగా మిగిలిపోతాను. ఏం చేయాలో అర్థం కాక నేను అనుకున్నాను కదా, ఈ పాట మహా అయితే 5-6 నిమిషాలు పాడతారు, ఈ 5-6 నిమిషాల్లో నా టాలెంట్ అంతా చూపించేద్దాం. చూపించాక ఈ సినిమా పాటల జోలికి రాకూడదు అనుకున్నారు. వాళ్ళు మొదలుపెట్టారు, నేను మొదలుపెట్టాను.
మొత్తం పాటంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మొదటిసారి తప్పు చేసినోడు ఎప్పుడు సంతోషం ఉండదండి, మనసులో చాలా భయం ఉంటుంది. నేను భయంతోనే వాయించేశాను. పాటంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. మా టీచర్ గారు భుజం తట్టేసి అంటున్నాడు కదా, ఇంత టాలెంట్ పెట్టుకుని ఇన్ని సంవత్సరాలు ఏమైపోయి అన్నాడు. ఒక్కసారి పొగిడేసరికి నా మనస్సంతా ఏమైపోయింది తెలుసా, ఉన్న ఉజ్జీవం అంతా చల్లారిపోయింది. ఈరోజు మీకు సలహా చెప్తానయ్యా, ఎవరైతే మిమ్మల్ని ఎక్కువ పొగుడుతున్నారో అర్జెంటుకి రాత్రి వారి సహవాసం వదిలేయండి. ఎందుకో తెలుసా, పొగిడేసి వాళ్ళు బాగానే పడుకుంటారు, మనకే నిద్ర పట్టదు. ఎందుకంటే నిజంగానే ఇవాళ బాగా పాడేనంటావా, నిజంగానే ఈ డ్రెస్ నాకు బాగా సెట్ అయిందంటావా అనుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటాం. కానీ వారు పొగడ్డం వల్ల మనకు గర్వం వస్తుంది. వాక్య లేఖనాలు అంటాయి కదా, నాశనానికి ముందు ఏం నడుస్తుందట, గర్వము నడుచును. నాకు బాగా వచ్చింది గర్వం అప్పుడు. ఎందుకంటే ఎన్నో ప్రార్థనలకు వాయించని ఎవరో పొగడలేదు, ఎన్నో వీధి కోటాలకు వాయించని ఎవరో పొగడలేదు. కానీ 5 నిమిషాల సినిమా పాటకు వాయించేసరికి మా క్లాస్మేట్స్ మా టీచర్ గారు పొగిడేసరికి ఎంత సంతోషం అనిపించిందంటే, ఏ గదిలోకి అయితే వెళ్ళకూడదు అనుకున్నానో మరలా అదే గదిలోకి నిరంతరం వెళ్ళడం ప్రారంభించాను. మా స్కూల్లో ఎక్కువ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. మా స్కూల్ వాళ్ళు మమ్మల్ని మ్యూజిక్ కాంపిటీషన్కి పంపడం ప్రారంభించారు. చాలా ప్రాంతాలకు తిరిగాం మేము కాంపిటీషన్కి వెళ్తే. అప్పుడు ఇంకా మన రాష్ట్రం విడిపోలేదు. ఓ రోజు ఏమైందంటే, మొత్తం స్టేట్ లెవెల్ మ్యూజిక్ కాంపిటీషన్ జరుగుతున్నాయి. దేవుని కృపను బట్టి నాకు మొత్తం రాష్ట్ర స్థాయిలో మా టీం అంతటికి 3వ స్థానం వచ్చింది. స్టేట్ లెవెల్ 3rd ప్లేస్ రాగానే మొదటిసారి మా స్కూల్కి న్యూస్ పేపర్లు వచ్చారు. చక్కగా మమ్మల్ని ఫోటోలు తీసుకున్నారు. చిన్నపిల్లం కదా, చేతులు కట్టుకొని తీసుకున్నాం. మొదటిసారి గుర్తింపు లేని మొఖం పేపర్లో పడింది. దాన్ని కత్తిరించుకొని పుస్తకాల లోపల కాదు, పుస్తకాల మీద అంటించేసుకున్నాను, అందరూ చూడాలని. ఎప్పుడు నా పేరు కూడా పిలవని మా స్కూల్ యాజమాన్యం ఒక్కసారిగా జోషి ప్రశాంత్ అని పిలవగానే ఎంత సంతోషపడ్డానో. ఆ ప్రైజ్ తీసుకున్నప్పుడు నా మనసు ఎట్లా అయిపోయిందంటే, మనం ఇంకా దీవించబడాలంటే దేవుడు అక్కర్లేదయ్యా, మనం దీవించబడాలంటే ప్రార్థనలు అక్కర్లేదయ్యా, తలాంతుంటే సరిపోద్దన్న భ్రమలో బ్రతకడం ప్రారంభించారు. అప్పటిదాకా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికిన నేను ఇప్పుడు ఇటువైపు సినిమా పాటలుగా వాయిస్తున్నాను, ఇటువైపు దేవుని ఆరాధనలో కూడా ఉజ్జీవంగా వాయించేస్తున్నాను. పాపం అలవాటు అయిపోయింది నాకు. రోజు ఈ చక్కటి పరిస్థితులను, ఈ పాపపు పరిస్థితులను మా బంధువులు బాగా గమనించారు. వారు అన్నారు కదా, అయ్యా నువ్వు బైబిల్ పట్టుకుని అట్లా తిరుగుతావేటి, నువ్వు అలా తిరగొద్దు, నీ జీవితం ఇది కాదు, నీది వేరే జీవితం ఉందని నన్ను మెల్లిగా మోటివేట్ చేయడం ప్రారంభించారు. చదువుకుంటూ 10వ తరగతికి వచ్చేసాను. నాకు చదువైతే సరిగ్గా అవ్వలేదు, కానీ మా ఈస్ట్ కూడా వారికి అండర్-15 అండర్-16 క్రికెట్ వైస్ కెప్టెన్ చేశాను నేను. చక్కగా మా స్కూల్లో ఉదయాన్నే గ్రౌండ్లో దింపేయడం, మరలా మధ్యాహ్నం తీసుకురావడం, మళ్ళీ సాయంత్రం దింపేయడం. ఎంత సంతోషం అంటే ఇంక చదివేం అక్కర్లే. మా అమ్మగారు ఏమి ఇంట్లో కలలు కంటున్నారు, అయ్యా నా పిల్లోడు బలమైన సేవకుడు అవ్వాలని ఆమె కలలు కంటుంది. నేను ఇలా గ్రౌండ్లోకి వెళ్ళిపోతానని మా తల్లిగారు ఏం చేశారంటే, అప్పు చేసి మరి ఏసీ హాస్టల్లో జాయిన్ చేసింది మా అమ్మ. మా స్కూల్కు ఉండే ప్రత్యేకత ఏంటంటే, వేరే రాష్ట్రపు స్నేహితులు కూడా మా స్కూల్లో చదువుతూ ఉండేవారు. వారందరితో సహవాసం బాగా బలమైపోయింది హాస్టల్లోకి వెళ్ళాక. ప్రస్తుతానికి నాతో చదివిన నా స్నేహితులు మొన్నటిదాకా కొంతమంది కార్పొరేటర్లుగా చేశారు. ప్రస్తుతానికి 2 యంగెస్ట్ ఎమ్మెల్యేస్ రన్నింగ్లో ఉన్నారు. అయ్యా మన రాష్ట్రమే కాదు, వేరే దేశాల్లో కూడా చక్కటిగా సాఫ్ట్వేర్ కంపెనీలు కట్టి హాస్పిటల్స్ కట్టిన నా స్నేహితులు ఉన్నారు. అయ్యా చెన్నై పోతే చెన్నైలో కొంతమంది అడ్వర్టైజ్మెంట్లో కొంతమంది మోడల్స్ కనిపిస్తూ ఉంటారు. నాతో కలిసి చదివిన కొంతమంది స్నేహితులు ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది కొరియోగ్రాఫర్లుగా చేస్తున్నారు, కొంతమంది మోడల్స్గా చేస్తున్నారు. నా కర్మ ఏంటంటే, నా 10వ తరగతిలో నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు ప్రస్తుతానికి సినిమా కొరియోగ్రాఫర్గా చేస్తున్నాడు. వాడే నా బ్రతుకును మొత్తం పాడు చేసేసాడు. ఎలా పాడు చేశారంటే, ఓ రోజు నా దగ్గరికి వచ్చాడు, జోషి అబ్బాయిలందరికీ నువ్వంటే బాగా ఇష్టం, కానీ ఏ అమ్మాయి కూడా నిన్ను ప్రేమించట్లేదన్నాడు. 10వ తరగతిలో ఆ మాట చెప్పగానే ఏమన్నా చెప్పాలి తెలుసా నేను, అయ్యా ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా యేసయ్య నన్ను ప్రేమిస్తాడని చెప్పాల్సింది పోయి ఐసు మొక్క కరిగిపోయి ఏడ్చేస్తున్నాను అక్కడ కూర్చొని. ఎవరు నన్ను ప్రేమించట్లేదా, ఏ అమ్మాయి నన్ను చూడలేదని బాధ అయిపోతూ ఉంటే మా స్నేహితుడు అన్నాడు, ఏం కాదురా నీ బట్టలు మార్చుకుంటే సరిపోద్ది అన్నాడు. ఏం మార్చుకుంటే సరిపోద్ది, బట్టలు మార్చుకుంటే సరిపోద్ది అన్నాడు. ఇంతకీ నా బట్టలు చాలా విచిత్రంగా ఉండేవి. ఎందుకంటే సంవత్సరానికి వచ్చే ఒకే ఒక పుట్టినరోజుకి మా అమ్మమ్మ బట్టలు తెచ్చేది. మా అమ్మమ్మకి సైటో ఏంటో తెలియదు, కానీ చొక్కావో రంగు అయితే ప్యాంటో రంగు తీసుకొచ్చేది. అవన్నీ నాకు వేసిన తర్వాత జుట్టు బాగా ఒత్తుగా ఉండేది. నాకు చక్కగా కొబ్బరి నూనె బ్యాచ్ నాది. ఈ చెంపకి జిడ్డైతూ ఉండేది. 200 రూపాయలు అవ్వాయి చెప్పులంటే మా ఇంట్లో చాలా ఎక్కువ. అవ్వాయి చెప్పులు వేసి ప్యాంట్ బిగిస్తే మరలా వాళ్ళు ఇప్పేదాకా వచ్చేది కాదు. అంత చక్కగా రెడీ చేసి నన్ను స్కూల్కి పంపించేవారు. ఇంకే జిడ్డు మొఖాన్ని ఎవరు చూస్తారు. మా స్నేహితుడు అన్నాడు కదా, ఒరే నా బట్టలు నీకు ఇస్తానన్నాడు. మనకు ఒక సామెత ఉంటుందండి, ఫ్రీగా వస్తే మీకు తెలీదా,
దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా స్నేహితుడు వాడు బట్టలు తీసుకొచ్చి వచ్చాడండి. ఎంత చక్కగా ఉన్నాయి తెలుసా. మనం బండి మీద వెళ్తున్నప్పుడు ఏ పందైనా అడ్డొచ్చింది అనుకోండి, బండి మీద నుంచి పడిపోతాం కదా, ప్యాంట్ అంతా ఏమైపోద్ది, మొత్తం కొట్టుకుపోద్ది, చిరిగిపోద్ది. ఆ చిరిగిపోయిన ప్యాంట్ తీసుకొచ్చి నాకు వేసాడు. మొదట్లో సిగ్గు అనిపించింది, భయం అనిపించింది, కానీ ఆ కన్నాల ప్యాంట్ వేసిన తర్వాత మా స్నేహితుడు అన్నారే, భలే సరిపోయిందిరా నీకు అన్నాడు. బాగుంటే మనం వదిలేస్తామా? వదలం. రంగురంగుల జుబ్బాల బలీలు తీసుకొచ్చి ఒంటికి వేసాడు. చాలా సంతోషం అనిపించింది. అయ్యా నా జుట్టు చాలా ఒత్తుగా ఉండేది, చక్కగా భారతదేశానికి ఉన్నట్టు ఒక 3 రంగుల పామేరు చాలా పెద్ద పిలక ఉండేది, నాకు వెనకాల పెద్ద పిలకేశారు. నా స్నేహితులు కొంతమంది ఎక్కువ పచ్చబొట్లు పడిపించుకుంటారు, వారు పర్మనెంట్గా వేస్తున్నారు. పర్మనెంట్ వేస్తే మా ఇంట్లో పర్మనెంట్గా రానివ్వరంటే మెడ దగ్గర టెంపరీ టాటూస్ వేశారు. నాకు ఈ మెడ దగ్గర నుంచి చాతంతం ఉండేది, 2 నెలలకి 3 నెలలకు ఒకసారి మార్చేవాడిని. అది వేసిన తర్వాత మా స్నేహితులు అన్నారు చెవిపోగులు పెడతామన్నారు. చెవిపోగులు పెట్టాలంటే కన్నం పెట్టాలి, కన్నం పెడితే మా అమ్మ అన్నం పెట్టదు, అట్లాంటివి ఏం చేయొద్దంటే మ్యాగ్నెట్ చెవిపోగులు తీసుకొచ్చి చెవుకు పెట్టారు. బాగా రెడీ చేశారు. ఇన్ని చేసిన తర్వాత షూ లేకపోతే బాగోదు కదా, నా అవ్వాయి చెప్పులు తీసేసి మా స్నేహితుడు వాడే షూలు తీసుకొచ్చేసాడు. నా 10వ తరగతి అప్పుడే అది సుమారు 8,000 ఉండేది. అమ్మో, మా ఇంట్లో 4 నెలలు బ్రతకొచ్చాడు డబ్బులతో. ఆ షూ వేసిన తర్వాత ఎంత సంతోషం అంటే మా స్నేహితులు అందరూ అన్నారు, అరే ఎంత అందంగా ఉన్నావు తెలుసు అన్నారు. అప్పుడు నాకు అమ్మాయిలు ఫ్రెండ్స్ ఎవరు ఉండేరు కాదు కాబట్టి మా అమ్మే నాకు ఫ్రెండు. ఎంత సంతోషం అయిపోయిందంటే ఇలాగ నీట్గా రెడీ అయిపోయిన మా అమ్మకు చూపించాలనుకొని చక్కగా వెళ్ళిపోయి మా అమ్మ ముందర నిలబడ్డాను. మా అమ్మ అయ్యో ఎంత బాగున్నావు తెలుసురా అని అనలేదు, కానీ మొదటిసారి మా అమ్మ ఏడవడం చూశాను నేను. మా అమ్మ నా కాళ్ళు ఒకటే పట్టుకోలేదు, కానీ నా చేతులు పట్టుకుని ఏడవడం ప్రారంభించింది. అయ్యా నువ్వు ఒక బలమైన సేవకుడికి ఎదుగుతామని ఆశపడ్డాను, నువ్వు ప్రభు కోసం నిలబడతామని ఆశపడ్డాను, నీ బట్టలేంటే ఎట్లా అయిపోయాయి అని మా తల్లిగారు అంటుంటే ఆ మాట నాకు నచ్చక అక్కడి నుంచి మా ఇంట్లో నాకు, మా తల్లిగారికి, మా కుటుంబానికి గొడవలు ప్రారంభమయ్యాయి. నేను అన్నాను కదా, నా జుట్టు నా ఇష్టం అమ్మా, నా బట్టలు నా ఇష్టం అమ్మా, నేను ఎట్లయినా బ్రతుకుతానమ్మా అని మా తల్లిగారి కంటే మా తల్లి గుండెలు బాదుకొని ఏడ్చేసింది ఆ రోజు. ప్రియ దైవజనమా, ఈరోజు ఒక సేవకుడిగా గుండెలు చరుచుకొని ఒక మాట మీకు చెప్పగలను. నేను సేవలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇప్పటికి నా తల్లో దువ్వని పెట్టి 10 సంవత్సరాలు అయింది. నా ముఖం మీద పౌడర్ రాసి 10 సంవత్సరాలు అయింది. నా పుట్టినరోజుకి జత బట్టలు 25,000 కొనే నేను ఈరోజు మా సంఘ బిడ్డలు 100 రూపాయలు చొక్కా తీసుకొచ్చిన చేతులు కట్టుకుని వేసుకునే పరిస్థితిలో నేను ఉన్నాను. కొనుక్కోలేక, అనుభవించలేక కాదు, దేవుడు నా వయస్సుకు మించిన దీవెన నాకు కుమ్మరించిన ఎప్పటికీ వెనక్కి ఎందుకు తిరగలేదంటే నాకు విలువ నా హెయిర్ స్టైల్ బట్టో, నేను రాసే పౌడర్ బట్టో, నేను తిరిగే కార్లు బట్టో, నేను వాడే ఫోన్లు బట్టో నాకు రాదు విలువ. మన హృదయంలో నివసించు దేవుడే మనకు విలువను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ విషయం నాకు తెలియక లోకానుసారంగా బ్రతకడం ప్రారంభించాను. లోకము నా హృదయాన్ని మార్చింది, లోకము నా ఆత్మీయ స్థితిని మార్చింది. మా ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి, మా బంధువుల మధ్యకి చేరిపోయాను. అయ్యా విశ్వాసము లేని వారి మధ్యకి చేర్చబడ్డాను. వారందరూ రాజకీయవేత్తలండి. మా బంధువులు అన్నారు కదా, అరే బైబిల్ పట్టుకొని అడుక్కునే వాళ్ళ తిరగొద్దయ్యా, నువ్వు చక్కటి పరిస్థితిలో ఉండాలంటే నా ఆశయాలు మారిపోయాయి, నా హృదయపు తలంపులు మారిపోయాయి. నాకు అనిపించింది కదా, ఐ వాంట్ టు బి ఏ పొలిటీషియన్ అని పిచ్చి పట్టుకుంది నాకు. ఎందుకంటే మా బంధువుల ఇంటికి మామిడి తాండ్రలు వచ్చేవి. మామిడి తాండ్రలు అంటే తినే మామిడి తాండ్రలు కాదు, ఇంతంత కట్టలు తీసుకొచ్చేవారు. చక్కగా పేపర్లో కట్టి, ఏరా మీ తాతయ్య గారు ఉన్నారంటే ఉన్నారండి, దేనికోసం అంటే మామిడి తాండ్ర చెప్పానని చెప్పమనేవారు. నేను అక్కడికి వెళ్ళి తాతయ్య మామిడి తాండ్ర తెచ్చారంటే నన్ను బయటికి పంపించేసేవాడు. ఇంతకీ ఆ మామిడి తాండ్ర ఏంటంటే డబ్బులు అన్నమాట. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, సేవ చేస్తే అడుక్కు తినాలేమో, అదే చక్కగా వీరికిలాగా ప్రభువును వదిలేసి ఇలా బ్రతుకుతే బాగా సంపాదించొచ్చేమో అనుకొని వారి మధ్యకి చేరిన తర్వాత, ప్రియ సంగమం మీకు మాట చెప్తున్నా, 10వ తరగతి నా ఇంటర్ పరీక్షలు, నేను రాజమండ్రి GSL మెడికల్ కాలేజ్ చదివేవాడిని. నేను చదివిన ప్రతిదీ కూడా నా సొంతంగా ఎప్పుడు రాయలే. అంటే అక్షరం ఒక్క రాదు నాకు, కానీ నా సర్టిఫికెట్లో 80% ఉండిద్ది. అన్ని రికమెండేషన్ల క్యాండిడేటే నేను. క్లుప్తంగా మీకు మాట చెప్తాను. మా తల్లిగారు నా కోసం 2 సంవత్సరాల ఉపవాసం అండి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన తెలుసా? ప్రభా నా కొడుకుని ఎంత త్వరగా చంపేస్తే అంత మంచిదయ్యా, వాడు త్వరగా చచ్చిపోవాలి ప్రభా అని మా అమ్మ 2 సంవత్సరాల ఉపవాసం అండి ప్రార్థన చేసింది. ఈ ప్రార్థన బహుశా ఏ తల్లి చేయదేమో కానీ గర్వంగా చెప్పగలను, నా తల్లి నాకన్నా ఎక్కువ యేసయ్యని ప్రేమించగలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఆ ప్రార్థన తెలుసా? నా వేళ్ళ మీద ఎప్పటికీ స్టేషన్లో పెట్టి కొట్టిన రోజులు చాలా గుర్తులు నా చేతికి మిగిలిపోయాయి. కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తే సుమారు మొన్న 2024 సంవత్సరం గత 4 నెలల క్రితం నా పాస్పోర్ట్ వచ్చింది. అయ్యా 10 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే మొన్న వచ్చింది నా పాస్పోర్టు. నా జీవితం ఎలాంటి దౌర్భాగ్య జీవితం అంటే
పాపంలో పడిన తర్వాత నా మెత్తని మనస్సు రాతిగా మార్చబడింది. మా చెల్లెళ్ళు వచ్చి నా 2 చేతులు పట్టుకుని, అన్నయ్య నువ్వు మా అన్నయ్య అని చెప్పుకోవడానికి కాలేజీలో సిగ్గేస్తుందయ్యా అంటే, మా చిన్న చెల్లి చెయ్యిని ఇదే చేత్తో బ్లేడ్తో కోసేసిన అన్నయ్య నేను. యేసు ప్రభు మీద వ్యతిరేకత ప్రారంభమైంది. యేసయ్య అంటే ఇష్టం పోయింది, మందిరం అంటే ఇష్టం పోయింది. మా బంధువుల మధ్యకి తిరిగిన తర్వాత వాళ్ళందరూ నా బ్రెయిన్ వాష్ చేశాక నాకు అనిపించింది కదా, ఎక్కడో యేసయ్య రక్తం గారుస్తే మనకేంటయ్యా స్వస్థత, ఎక్కడో యేసు ప్రభు పుడితే మనకేంటయ్యా లాభం అని యేసయ్య మీద ద్వేషం పెరిగింది. దేవుడు మమ్మల్ని దీవించాడయ్యా. పాక మందిరం కాస్త బిల్డింగ్ అయింది, బిల్డింగ్ మందిరం కాస్త మంచి బాల్కనీ చర్చ్ అయింది. వందలాది మంది విశ్వాసులను ప్రభు ఇచ్చిన. కాలేజీ నుంచి ఇంటికి రాగానే బలిపేటం దగ్గర కీబోర్డు పెట్టుకొని లేటెస్ట్గా వచ్చే సినిమా పాటలన్నీ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను. బలిపేట మీద గౌరవం పోయింది నాకు. దేవుని కృపను బట్టి ఎన్నోసార్లు ప్రభు కాపాడుతూ వచ్చాడు. అయ్యా ప్రపంచం అలవాటు అయిపోయింది నాకు, చెడు వ్యసనాలు అలవాటు అయిపోయాయి నాకు. ఇంత సిగరెట్ పెట్టెలు తీసుకొచ్చి మా చర్చ్ బలిపేట మీద దాచేవాడిని. మా కింద సేవకులు వాక్యం చెప్తుంటే నేను మా స్నేహితులు మందిరం పైన కూర్చొని తాగుతూ ఉండేవాళ్ళం. మా తల్లిగారు ఇవన్నీ చూసి గుండెలు బాదుకుని ఏడుస్తూ అనేది కదా, అయ్యా ఎన్నిసార్లు గర్దించునను లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవునని మా అమ్మగారు నన్ను ఎట్లా తిడతామంటే వాక్యాన్ని చెప్పి నాకు కోపం వచ్చేసి మా సండే స్కూల్ పిల్లలకు పంచిపెట్టే బైబిల్స్, గిడియన్ బైబిల్ తీసుకుపోయి లాలాచెరులో మాకు ఫ్లాట్ ఉండేది. నేను మా స్నేహితులు చలిమంట కాసుకోవడానికి సుమారు ఒక 200 బైబిళ్ళు తగలబెట్టేసిన ఒక పాస్టర్ గారు అబ్బాయి నేను. బైబిల్ని మధ్య పేజ్ ఓపెన్ చేసి కాండ్రించి బైబిల్ మధ్యలో ఉమ్మేసి ఇట్లా చిటికేసి ఆకాశం వైపు తిరిగి, నువ్వు దేవుడు అయితే వచ్చేవన్నా చేయొచ్చు కదా అని యేసు ప్రభుని దూషించిన ఒక పాస్టర్ గారు అబ్బాయిని. కానీ గొప్ప విషయం చెప్పనా, ఏ నోటితో అయితే ప్రభుని దూషించామో ఆ నోటితోనే ఆయన ఒక్కడే దేవుడిని ప్రకటించుకుంటున్నాడు. దానికి గల కారణమంతా ఒకటే, యేసయ్య సజీవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మన కుటుంబాల నిమిత్తం చాలామంది ప్రార్థన చేస్తున్నారు. మా బిడ్డలు మారాలి ప్రభా, మా భర్త మారాలి ప్రభా, మా కుటుంబ స్థితిగతులు మారాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్న తల్లులు మీకు శుభవార్త, కన్నీటి ప్రార్థన దానికి తగిన జవాబును దయచేస్తుంది. మా తల్లి ఇంకదే ప్రార్థనలో ఉండేది, వాక్యాన్ని బోధించే సమయంలో బోధించేది. మా తల్లిగారికి తండ్రి గారికి నా 4 ఏళ్ళు అంటుకుపోయేలా గొడవలు జరిగేవి. ఇంట్లో మంచాలు కుర్చీలు అద్దాలు అన్నీ పగిలిపోయి ఉండేవి. నా పరిస్థితి ఎట్లయిపోయిందంటే డిఫరెంట్గా బ్రతకాలనిపించేది నాకు. ఎంత డిఫరెంట్గా అంటే మా కాలేజీలో చాలామంది భోజనం చేయడానికి డైనింగ్ హాల్లో కూర్చుంటే నేను నా స్నేహితులు మాత్రం మార్చరీ గదిలో కూర్చొని భోజనం చేసేవాళ్ళం. శవానికి మాకు పెద్ద దూరం ఉండేది కాదు. మా ఇంట్లో ఎప్పటిదాకా మర్చిపోలేని సందర్భం ఏదన్నా ఉందంటే, నిజమైన మనిషి ఎముకలు దొంగతనం చేసేసి మా ల్యాబ్లోంచి బ్యాగులో పట్టుకుని ఇంటికి తీసుకొచ్చేసాను. 6 రోజుల దాకా మా ఇంట్లో శవాలు కొంపు వదలలేదు. మా స్కూల్లో ల్యాబ్లో కూడా చాలామంది చెయ్యి బట్టరా కాలు బట్టరా అంటే చేతికి గ్లౌజ్ ఏమి ఉండేవి కాదు. ఆ శవాన్ని అట్లా మోసిన పరిస్థితి మాది. చాలా భయంకరమైన పరిస్థితి. గొడవలకు వెళ్ళేటప్పుడు కోపం రాకపోతే నా చేతులను నేనే బ్లేడులతో కోసుకొని అందరి మధ్యన రక్తాన్ని నాకుతూ కూర్చునేవాడిని. డిఫరెంట్గా బ్రతికేవాడిని. నా స్నేహితులు చిన్నప్పుడు ఎవరు నా పక్కన కూర్చోవడానికి ఇష్టపడేవారు కాదు. నా ఫోన్ బుక్ తీసుకొస్తాను, ఒకవేళ ప్రభు చిత్తమైతే తర్వాత మా కాలేజ్ రికార్డ్ బుక్లో రాశాను. అవన్నీ లెక్క పెట్టుకుంటే సుమారు ఒక 2600 మంది స్నేహితులు పైనే ఉండేవారు. బహుమంది స్నేహితులు. 2013 వచ్చేసరికి అప్పుడు మనకి తెలంగాణ పోరు జరుగుతుంది. మా ఈస్ట్ గోదావరికి నేను ఒక స్టూడెంట్ చేసి కన్వీనర్గా చేశాను. అయ్యా చాలామంది స్నేహితులు పోగైపోయారు. అయ్యా బైక్ ర్యాలీలు పడితే సుమారు ఒక 300 నుంచి 600 బళ్ళు వచ్చేవి. ప్రజెంట్ రన్నింగ్లో ఉండే ఎమ్మెల్యేల అబ్బాయిని అడిగినా నా కోసం చెప్తారు. ఎందుకంటే మా దుష్ట సాంగత్యం నా బ్రతుకుని మార్చేసింది. మా బంధువులు అన్నారు, అరే నువ్వు ఏం చేసినా పర్లేదురా, నీ వెనకాల మేము ఉన్నామనగానే అర్ధరాత్రులు బైక్ రేసులకి కార్ రేసులకి పోయి 60-70 వేలు ఒక్కొక్కసారి రాత్రులు సంపాదించిన రోజులు అవి. డబ్బుకు కొదువు ఉండేది కాదు. ఇంటికి రావడం మానేశాను. చేతి మీద నరాల మీద ఇంజక్షన్లు చేసుకుంటే మా అమ్మ చూస్తుందని కాళ్ళ దగ్గర నరాల దగ్గర ఇంజక్షన్లు చేసుకోవడం ప్రారంభించాను. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాను. మా ఇంటికి వచ్చే 3.5 నెలల పైన అయిపోయింది. ఆ మత్తు పదార్థాలు అలవాటు అయిన తర్వాత భోజనం చేసే 3.5 నెలల పైన అయిపోయింది. కొంచెం బలహీనపడిన తర్వాత ఒక 3.5 నెలల తర్వాత మా ఇంటికి వచ్చాను. మా ఇంట్లో అసలు మనశ్శాంతి ఉండేది కాదండి. మా తల్లిగారు మాత్రమే నాతో మాట్లాడేది. మా అమ్మగారు అన్నారు, అయ్యా మన ఇంటి వెనకాల క్రిస్మస్ సారం జరుగుతుంది, కీబోర్డు వాయించేవారు ఎవరు రాలేదు, నువ్వు వెళ్ళి వాయిస్తావని అడిగారు. వాయించడం అంటే నేను ప్రభు పాటలు కాదు, భక్తిగా వాయించేవాడిని కాదు. ఎక్కడికి వెళ్ళా సినిమా పాటల టైప్లో వాయించేవాడిని. అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని కీబోర్డు వాయించేసి మా ఇంటికి వచ్చేసాను. నీరసం అయిపోయి మంచం మీద పడుకున్నాను. ఆ రోజు రాత్రి వాక్యం చెప్తున్న దైవజనుల పేరు బట్టి శ్రీని గారు. ఆయనతో ప్రభు మాట్లాడుతూ అంటారు కదా, అయ్యా 2014 నుంచి జోషిని నేను సేవకుడిగా వాడుకోబోతున్నానని ప్రభు మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సభ ముగించబడిన తర్వాత
ఆ దైవజనుడు మా తల్లిగారి దగ్గరికి వచ్చి మాట చెప్పాడమ్మా, యేసయ్య జోషిని 2014 నుంచి సేవకుడిగా వాడుకుంటాడంట అని చెప్పగానే మా తల్లి పట్టరాని సంతోషంతో రాత్రి నా గదిలోకి వచ్చి నా తల మీద చేసి అంటుంది, అయ్యా యేసయ్య నిన్ను వాడుకుంటున్నాడంట. ఇంతకే 2014 రావడానికి సుమారు 20 రోజులు మించి లేదు. నేను మా అమ్మగారి చేయి పట్టుకున్న గోరులు ఆమె చేతిలోకి దిగిపోయేలా గట్టిగా నొక్కేసి తల్లితో మాట్లాడుకోవడానికి బండబూతులు మాట్లాడుతూ అంటున్నాను, మీకులాగా అడుక్కునే వాళ్ళకి ఇంటింటికి యేసు దేవుడని నేను చెప్పను, మీలాంటి బ్రతుకు నాకొద్దు అని మా తల్లిగారితో చాలా భయంకరంగా మాడితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి సుమారు 1:30 ప్రాంతానికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. ఉదయం లేచాను, హాస్పిటల్కి తీసుకెళ్ళింది మా అమ్మ. డాక్టర్ గారు చూసి అన్నారు, మందులు వాడితే కొంచెం లేటుగా తగ్గిద్దేమో కానీ ఆపరేషన్ చేస్తే త్వరగా తగ్గిపోద్ది, 3 రోజుల్లో బాగైపోతాడన్నారు. ఆపరేషన్ అనగానే మీలో ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు, కానీ ఆపరేషన్ అనగానే పట్టరాని సంతోషం నాకు. ఎందుకంటే ఉదయం చెప్పారు, మధ్యాహ్నం బ్లడ్ టెస్ట్లకు వెళ్ళాను, అన్ని నార్మల్ వచ్చాయి. ఆ రోజు సాయంత్రమే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంతకీ ఆపరేషన్ చేసుకున్న వారికి మన వెన్నుపోస దగ్గర అనస్థీషియా ఇస్తారు. మత్తు నాకు ఇవ్వగానే కాసేపు నాకు ఆ మత్తు ఎక్కలేదు, ఎందుకంటే నాకు అలవాటైన మత్తు పదార్థాలు దానికి మించి ఉండేవి. సుమారు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఆగిన తర్వాత ఆపరేషన్ ప్రారంభించారు. ఎంత సంతోషమో! ఆపరేషన్ సుమారు 1.5-2 గంటల సేపు చేశారు. ఆపరేషన్ ముగించబడింది. 2 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. 3వ రోజు డిశ్చార్జ్ చేసి మా ఇంటికి తీసుకొచ్చారు. మళ్ళీ మంచం మీద పడుకున్న నా దగ్గరికి మా తల్లిగారు ఎప్పుడు సువార్త చెప్పేది. మా అమ్మ అంది కదా, అయ్యా చూసావా, నీకు ఆపరేషన్ అయ్యిందయ్యా, యేసయ్య నిన్ను కొట్టాడయ్యా, నువ్వు మారు మనసు పొందితే దేవుడు నిన్ను బాగు చేస్తాడంది. బాగు అయితే మరలా రోడ్ల మీద తిరిగి వద్దాం అనుకున్నాను. సరే ఏం చేయాలమ్మా అంటే నీ పాపాలు ఒప్పుకోమన్నారు. సరే పాపాలు ఒప్పుకుందామని ఆ రోజు 31st నైట్ మనకు ఆల్నైట్ ప్రే జరుగుతుంది. ఇలాగే మైకు పట్టుకొని బలిపేట మీద నిలబడి సాక్ష్యం చెప్పడం ప్రారంభించాను. మా సంఘ బిడ్డలందరూ ఎంత సంతోషం అంటే, మా పాస్టర్ గారు అబ్బాయికి ఆపరేషన్ అయితే అయింది కానీ దేవుడు మార్చేసడం కొంచెం సంతోషంగా ఆ రాత్రి 12 మంది బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకే నేను చెప్తున్న సాక్ష్యం సాక్ష్యం. అబద్ధమని ఎందుకు అంటున్నానంటే పెదవుల్లోంచి వస్తుంది కానీ హృదయంలోంచి రావట్లేదు. ప్రియ సంగమా, దేవుడు నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. అయ్యా లారీ వెనకాల టైర్ నా చెవి పక్క నుండి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. నా స్నేహితులు నా కళ్ళ ముందర నీళ్ళల్లో మునిగిపోయి కొట్టుకొని చచ్చిపోయిన రోజులు ఉన్నాయి. నేను అదృష్టవంతుని అనుకున్నాను కానీ దేవుని కృప నన్ను కాపాడుతుందన్న విషయాన్ని మర్చిపోయాను. ఆ రోజు రాత్రి నిలబడి సాక్ష్యం చెప్తున్నాను, యేసయ్య నా 2 చేతులను అక్కడే వదిలేశారు. ఎందుకు వదిలేశారు తెలుసా? నేను అలాగే సాక్ష్యం చెప్తుండగానే ఆపరేషన్ చేసిన కుట్లన్నీ విడిపోయాయి. కుట్లు విడిపోయిన మరుక్షణమే అందులోంచి రక్తం అట్లా బయటకు వస్తూనే ఉంది. నా బట్టలు రక్తంతో తడిచాయి, నీరసం అయిపోయాను, నిలబడలేకపోయాను. సాక్ష్యాన్ని మధ్యలోనే ముగించి గదిలోకి వెళ్ళిపోయాం. అయ్యా నా రక్తం అంతా తుడిచి ఇదే చేతులకు బలానికి సలైన్స్ ఎక్కిచ్చారు. మరుసటి రోజు 2014 జనవరి 1 కృతజ్ఞత ప్రార్థన ముగించబడిన తర్వాత మధ్యాహ్నం మా తల్లిదండ్రులు నన్ను వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు. నేను ఎక్కడైతే చిన్నప్పుడు పుట్టానో కాకినాడలో అదే హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వైద్యులు అన్నారు, అమ్మ ఆపరేషన్ చేసిన కుట్లు విడిపోయి అంతే, మీరు పెద్ద కంగారేమీ పడద్దు, అది పుండు పచ్చిగా ఉంది కాబట్టి కుట్లు వేయలేము, మందులు మారుస్తే అంతా బాగైపోతాడు, ఏమి కంగారు పడద్దని 4 రోజులు అడ్మిషన్ కోసం తీసుకున్నారు. రోజులు గడుస్తున్నాయి కానీ నా పరిస్థితి ఏమైపోయింది తెలుసా? అయ్యా మందులు ఎక్కించడం ప్రారంభించారు. రాత్రి గడిచిపోయింది. ఉదయం లేచి యథావిధిగా మంచం మీద నిలబడదాం అనేసరికి నా జీవితం ఏమైపోయింది తెలుసా? నిలబడుతుంటే మోకాలు వణుకుపోతున్నాయి, చేత్తో స్పూన్ పట్టుకుంటుంటే స్పూన్ చేయి జారిపోతుంది, ఒంటి మీద ఉండే పై వస్త్రాలు మొయ్యలేకపోతున్నాను. అట్లాంటి స్థితిగతుల మధ్యన మా తల్లిగారు అన్నారు, డాక్టర్ గారు అన్నారు, అమ్మ వీడికి తిండి లేదు కాబట్టి బలహీనమయ్యాడు, ఏమీ మీరు కంగారు పడద్దు, తిండి తింటే మరలా యథావిధిగా బలం వస్తుంది అన్నారు. సరే డాక్టర్ అనుకుని మళ్ళీ అందరూ మందులు ఎక్కించడం ప్రారంభించారు. రాత్రి గడుస్తోంది, విపరీతమైన చలి జ్వరము. మా తల్లిగారు నన్ను కౌగిలించుకుని పడుకున్న చలాగేది కాదు. పోన్లే టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా వచ్చిందేమోనని అన్ని రక్త పరీక్షలు చేశారు. అన్ని నార్మల్గానే వస్తున్నాయి కానీ నా శరీరం ఎందుకు క్షీణించిపోతుందో, నా శరీరం ఎందుకు బలహీనపడుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అట్లాంటి పరిస్థితి మధ్యన ఒకరోజు శుక్రవారం మా తల్లిగారు మందిరానికి పోయి ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభా నా కొడుకు ఏమైందో చెప్పయ్యా, వాడు ఎందుకు సన్నగా అయిపోతున్నాడు, వాడు ఎందుకు బలహీనంగా మార్చబడుతున్నాడని మా తల్లి ప్రార్థన చేస్తుంటే ప్రభు ఒక దర్శనాన్ని చూపించారు. ఆ దర్శనాన్ని పట్టుకొని మరుసటి రోజు శనివారం డాక్టర్ గారికి చెప్పారు. ఆయన అన్నాడు కదా, అమ్మ ఏం కంగారు పడకండి, వాడికి తిండి లేదు కాబట్టి సన్నమయ్యాడు కానీ వాడికి ఏ ప్రాబ్లం లేదన్నారు. కానీ మా తల్లి సేవకురాలు కనుక ఆమె చెప్పిన మాటను విని ఆ రోజు శనివారం రాత్రి నన్ను వేరే పరీక్షకు పంపించారు. నా బ్రతుకులు ఎప్పుడు ఆ పరీక్షను అనుభవించలేదు. ఫస్ట్ టైం
నన్ను ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్క బల్లమే పడుకోబెట్టారు. మా సంఘ బిడ్డల బంధువులు కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకున్న తర్వాత చూస్తే భయపడతానని, అయ్యా లేకపోతే గట్టిగా అరుస్తానేమో అనుకొని వారు నన్ను నోరు నొక్కేసి కళ్ళు నొక్కేశారు. ఏమైతుందో అర్థం కావట్లే. డాక్టర్ గారు నా చెవి దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా, అయ్యా నీకు ఒక చిన్న ఇంజెక్షనే చేస్తాను, నీకు నొప్పేమీ రాదయ్యా అన్నాడు. ఆయన నా టీషర్ట్ ఓపెన్ చేసి ఒక క్రీమ్ తీసుకొచ్చి నా ఛాతి మీద రాయడం ప్రారంభించాడు. ఈసీజీ చేస్తున్నారేమో అనుకున్నారు. ఆయన వేలు తీసుకొని ఇట్లా గట్టిగా తడుముతూ ఇక్కడ గట్టిగా నొక్కి మరలా అంటున్నాడు కదా, అయ్యా చిన్న సూదే, నువ్వు అస్సలు కదలొద్దన్నాడు. నాకు అర్థం కాని విషయం అది. ఇంతకీ అది శరీరంలోకి వెళ్ళే సూది కాదు, ఎముకల లోపల గుచ్చే సూది, కొంచెం బలంగా ఉంటుంది. ఆయన ఆ సూది తీసుకొని ఇక్కడ నా గుండెల దగ్గర ఎముకల మధ్యలోకి గుచ్చడం ప్రారంభించాడు. నా జీవితంలో ఎప్పుడు అంత భయంకరమైన నొప్పి అనుభవించలేదు. ఆ సూది నా ఎముకల మధ్యలోకి వెళ్తున్నప్పుడు ఆయన నా ఛాతిని గట్టిగా అణిచి, ఆ సూది ఎరగకూడదు వంగకూడదు, ఆ సూదిని నా ఎముకల మధ్యలో గుచ్చిన తర్వాత, అయ్యా చాలా భయంకరమైన నొప్పి అనుభవిస్తుంటే నా ఎముకల మధ్యలో ఉండే మూలుగు బయటికి లాగారు. నారికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎన్ని నరాలు అయితే ఉంటాయో గిలగిలా కొట్టుకోవడం ప్రారంభించాయి. శ్రమ, చాలా భయంకరమైన నొప్పి. ఆ సూది బయటికి లాగుతున్నప్పుడు బ్లడ్ అట్లా బయటకు వస్తుంటే నా ఛాతిని గట్టిగా అణిచి అక్కడ ఒక ప్లాస్టర్ వేసి మరలా హాస్పిటల్కి పంపించారు. ఆ పరీక్ష నాకు ఎందుకు చేశారు ఆ రోజు తెలియదు, కానీ మా తల్లిగారు ఆ రోజు ఆదివారం ఉదయం నాతో అంటుంది, అయ్యా నేను మందిరాన్ని ముగించుకొని వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండయ్యా అందే. మా అమ్మగారు అందరూ మందిరానికి వెళ్ళిపోయారు. నేను మా విశ్వాసులు ఒక తల్లిగారు మాత్రమే ఉన్నాం. మధ్యాహ్నం అందరూ ఆరాధన ముగించుకొని డాక్టర్ గారి దగ్గరికి వచ్చేసరికి అందరూ గదిలో తలదించుకొని ఉన్నారు. మా అమ్మ సరిగ్గా చదువుకోలేదు, కానీ చాలా ప్రేమలో చాలా ఉన్నతమైన అమ్మ. మా తల్లిగారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అమాయకురాలు అండి ఆమె అంటుంది కదా, అయ్యా మా అబ్బాయికి రిపోర్ట్స్ వచ్చాయి కదా, ఎట్లా వచ్చి చెప్పండి, మా దేవుడు శక్తి కలిగిన దేవుడు అంటుంటే, చిన్నప్పుడు మేము అక్కడే పుట్టాం. ఆ డాక్టర్ గారు ఏడుస్తూ లేచి నిలబడి తల మీద చేసి అంటున్నాడు కదా, అమ్మ జోషి ఇంక బ్రతకడు, జోషి చచ్చిపోతాడు అన్నారు. ఆ మాట ఎవ్వరూ తీసుకోలేకపోయారు. మా తల్లిగారికి అర్థం కాలేదు. అమ్మ అసలు ఏమైందయ్యా అంటే, అమ్మ జోషికి ఇన్ని రోజులు మందులు ఎక్కిస్తున్నా వాడి శరీరానికి ఎందుకు ఎక్కట్లేదు తెలుసా, వాడి ఎముకలోంచి ఇన్ఫెక్షన్ ఉందమ్మా అన్నారు. అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను, నాకు 2014 ఎక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా బ్లడ్ క్యాన్సర్ ఉందని ఆ రోజు తెలిసింది. వాళ్ళందరూ అన్నారు కదా, అమ్మ మీ అబ్బాయికి ఇప్పుడు ఏ మందులు ఎక్కించినా, కీమోథెరపీ ఇచ్చినా, ఆపరేషన్ చేసిన పుండు కుళ్ళిపోయి చచ్చిపోతాడు, ఒకవేళ కీమోథెరపీ ఇవ్వకపోతే క్యాన్సర్తో చచ్చిపోతాడు, మీ అబ్బాయి ఒంటి మీద ఏ మందులు ఎక్కించలేము అని అందరూ చేతులు ఎత్తేశారు. మా ఇంట్లో నేను ఒక్కడనే అబ్బాయిని. ఆ మాట అందరికీ తెలిసిపోయింది, నా ఒక్కడికి తప్ప. హాస్పిటల్ మంచం మీద కూర్చున్నాను. అయ్యా అక్కడ పడుకున్నసరికి నా పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, ఆ వైద్యులు వారందరూ వచ్చి చేతులు ఎత్తేసారు. ఎందుకంటే రక్తం 4కి వచ్చేసింది, ప్లేట్లెట్స్ 10,000 15,000 మధ్యలో ఉన్నాయి, WBC కౌంట్ వేలలోకి పోయింది. అందరూ చేతులు ఎత్తేసేసరికి నాకు తెలియదు ఇంతగా నాకు క్యాన్సర్ వచ్చిందని. నాది ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అండి. ఇంచుమించు ఒక 3-4 ప్యాకెట్లు తీసుకొచ్చారు. ఆ రక్తం ఎక్కిస్తుంటే కాసేపు మా అమ్మ నా కాళ్ళ దగ్గర కూర్చుంది. ఆమెకి నిజం తెలుసు, కానీ నాతో చెప్తే ఏమైపోతానన్న భయము. నాకు దగ్గర కాలు నొక్కి కాసేపు కూర్చొని చివరి రక్త ప్యాకెట్ ఎక్కుతుంటే నా చేతులు పట్టుకుని అంది మా అమ్మ, జోషి హైదరాబాద్ వెళ్దాం వస్తావా అంది. నేను అన్నాను దేనికమ్మా అంటే, ఆపరేషన్ చేసిన కుట్లు విడిపోయాయి కదయ్యా, అవి వేసి మరలా తిరిగి పంపించేస్తారంట, 4 రోజుల్లో మరలా తిరిగి వచ్చేద్దామన్నారు. నేను అనుకుంటున్నాను కదా, ఈ 4 రోజుల తర్వాత నేను మరలా ఆరోగ్యవంతుడిగా అందరి మధ్యన ఉంటాను అనుకుంటున్నాను, కానీ నా శరీరం అంతా క్షీణించిపోయింది, మరణకరమైన రోగము నాకుందన్న సంగతి నాకు తెలియదు. ఆ బ్లడ్ అంతా ఎక్కించిన తర్వాత హడావిడిగా ఆ రోజు ఆదివారం సాయంత్రమే హైదరాబాద్ ట్రైన్ ఎక్కిచ్చారు. నా ఒళ్ళంతా సాల్వాలతో చుట్టేశారు. నా కళ్ళు మాత్రమే బయటికి కనిపిస్తూ ఉన్నాయి. నా శరీరం అంతా క్షీణించిపోయింది. మోసుకుంటూ పోయి హైదరాబాద్ ట్రైన్ ఎక్కిచ్చారు. ఉదయం 6:30కి రైల్వే స్టేషన్లో దిగాం. నేను నడవలేను, కూర్చోలేను. మా తల్లిగారు ప్లాట్ఫామ్ దగ్గర కూర్చుండిపోతే నన్ను అలా మోసుకుంటూ వచ్చి మా తల్లి ఒళ్ళో పడుకోబెట్టేశారు. నాకు ఆపరేషన్ చేసిన పుండులోంచి చీమీ నెత్తురు బయటకు వస్తూ ఉంది. రైల్వే స్టేషన్లో ఉండే లావలా ఈగలన్నీ వచ్చి నా పుండు మీద వాళ్తూ ఉన్నాయి. మా అమ్మగారు ఈగలు కొడుతూ ఆమె కళ్ళలో నీళ్ళాపుకుని ప్రార్థన చేస్తూ ఉంది. ఆ ప్రార్థన ఏంటి తెలుసా, యేసయ్యా నిన్ను నమ్ముకున్నామయ్యా, మాకెందుకు ద్రోహం చేసావు ప్రభా అని ప్రభువుని దూషించట్లేదు. అయ్యా ఎంతోమంది పాపులు ఉన్నారు కదయ్యా, మా అబ్బాయికి ఎందుకయ్యా వచ్చింది రోగం అని మా అమ్మగారు దేవుని దూషించట్లేదు. ఆమె ఈగలు కొడుతూ ఆమె నోటంటా వస్తున్న ఒకే ఒక్క పదము, యేసు రక్తమే జయమంటుంది ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నువ్వు ఎప్పుడైతే ప్రభుని మహిమపరుస్తావో అప్పుడే దేవుని అద్భుతాలని బ్రతుకులో చూడగలవు. ఆ రోజు నేను మా అమ్మ ముఖం చూడడం గల కారణం ఏంటి తెలుసా,
ఆ నొప్పిని అనుభవించలేక నేను అనుకుంటున్నాను కదా, ఈ బ్రతికే కన్నా చివరిసారిగా మా అమ్మ ముఖవంకే చూసి నా ఓపిక అంతా కూడబెట్టుకుని ఇంకొక ట్రైన్ వస్తే దాని కిందకు దొల్లుకుంటూ వెళ్ళి పడి చచ్చిపోదాం నిర్ణయం తీసుకుని మా అమ్మ వైపు చూస్తుంటే మా అమ్మ కన్నీళ్ళు కళ్ళల్లో ఆపుకొని నా ఒంటి మీద వాళ్తున్న ఈగలు కొడుతూ యేసు రక్తమే జయమని చెప్తా ఉంది. నేను ఆమె వైపే చూస్తున్నాను. కానీ మీకు ఒక మాట చెప్పనా, ఆ రోజు నా హృదయాన్ని ధైర్యపరిచిన విషయం ఏంటి తెలుసా? ఏ తల్లులైతే కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తారో, ఏ తల్లులైతే దేవుని మీద ఆధారపడి బ్రతుకుతారో, ఏ సమయమున వారి గమ్యాలు మార్చాలో, ఏ సమయమున వారికి సమాధానం దయచేయాలో ఆ సమయానికి జవాబు పంపగలిగిన వాడే ఈరోజు మన మధ్యన సంచరిస్తున్న నజరేయుడైన యేసు ప్రభులు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజు మేము ఎక్కిన ట్రైన్లోనే ఒక సేవకుని దేవుడు పంపించాడు. పక్కకి తీసుకెళ్ళి చెప్పారు, అన్న జోషి క్యాన్సర్ వచ్చింది, ఎక్కడికి తీసుకెళ్ళాలో తెలియదంటే ఆ సేవకుడు పక్కకి తీసుకెళ్ళన్నారు. ఎక్కడికి కాదమ్మా, ప్రభు మీద భారం వేసి సిఎంసి వెల్లూరుకి తీసుకెళ్ళమన్నారు. అన్ని హాస్పిటల్స్లో వైద్యం జరుగుతుంది, కానీ దేవుని చెప్పిన గమ్యములో ప్రయాణం చేసిన వాడే సజీవుడిగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సేవకుడు సిఎంసి వెల్లూరు అనగానే మా తల్లిదండ్రులు కారు కట్టించారు. 12 గంటల జర్నీ చేశాను. కారు కుదుపులకి నాకు ఎక్కించిన రక్తం అంతా పుండ్లోంచి బయటకు వచ్చేసింది. చిన్నది కాదు, బోల్డ్ టిష్యూ పేపర్లు, బోల్డ్ కర్చీఫ్లు, అన్నీ రక్తపు ముద్దలే, అన్నీ బయట పడస్తూ వచ్చేవారు. కారు అట్లా కుదుపు వస్తే చాలు భయపడిపోయేవాడిని. ఆ పుండు కదిలిపోతున్నప్పుడు అందులోంచి రక్తం బయటకు వస్తూ ఉంటే విలవల్లాడిపోయేవాడిని. ఆ కుదుపులు నాకు తగలకుండా మా తల్లి గట్టిగా పట్టుకున్న సందర్భాలు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. దారి మధ్యలో మా అమ్మ అట్లా బెంగగా కూర్చుండిపోతే ఆమె భోజనం చేసే చాలా సమయం అయిపోయింది. ఒక చిన్న చపాతీ పొట్లను తీసుకొచ్చి మా అమ్మకు బలవంతంగా ఇచ్చారు తినమని. అందరూ కారు దిగిపోయారు, మా అమ్మ మాత్రమే నన్ను విడిచిపెట్టకుండా అక్కడే కూర్చుంది. మా అమ్మ ఒళ్ళోనే పడుకున్నాను. ఆమె ఇట్లా చపాతీ పొట్టలు ఓపెన్ చేయగానే ఆ వాసనకి ఆకలేసింది నాకు. కానీ వైద్యులు అన్నారు, ఏం పెట్టొద్దమ్మా, వాడికి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు, ఏ రియాక్షన్ వచ్చినా వాడు బ్రతకడు, ఏమన్నా అయితే మరలే కష్టం, ఎందుకంటే వాడి బ్లడ్ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది కాబట్టి ఏం పెట్టొద్దు అన్నారు. కానీ చిన్న స్వరముతో మా అమ్మని అంటున్నాను, అమ్మా ఎవరో చూడలేదు కదా, కూర కూడా ముంచొద్దు, ఆ చిన్న చపాతీ ముక్క నా నాలుక మీద పెట్టవా, చాలా ఆకలేస్తుందమ్మా అనగానే అసలే మా అమ్మకు నేనంటే అమితమైన ప్రేమ, ఏడుపు ఆపుకోలేక, ఆ తిండి నాకు పెట్టలేక నన్ను అట్లా పడుకోబెట్టేసి కారు వెనక్కి పోయి దానికి జారబడిపోయి నోరు నొక్కేసుకొని గొక్క పెట్టి ఏడ్చేస్తుంది. ఆ మూలుగు నా చెవికి వినిపిస్తుంది. మా అమ్మ ఏడుస్తూనే ఉంది. కానీ ఆకలి మనం చెప్తే ఆగదు కదా. అప్పటికే స్నానం చేసి 10-15 రోజులైంది. ఆ చపాతీ పొడి నా ముఖం మీద రాలితే ఆ చపాతీ పొడిని ఇట్లా నలుపుకుంటే ఇంత మట్టి వచ్చిందయ్యా. ఆ మట్టిని ఎవరో చూడకుండా నాలుగు కింద పెట్టి ఆకలి తీర్చుకున్న రోజు ఆ రోజు. నా స్థితిగతి అంతా మారిపోయింది, నా పరిస్థితి మారిపోయింది. జనవరి 13, 2014 రాత్రి 12ంటికి సిఎంసి వెల్లూరు చేరిన తర్వాత ఎమర్జెన్సీ వార్డులో గీశారు. నా ఒంటి మీద వస్త్రాలన్నీ తీసేశారు. బోన్ మ్యారో టెస్ట్ చేయడానికి డాక్టర్లు వచ్చారు. నాకు మత్తెక్కదయ్య అనే సంగతి చెప్పేలోపే ఇక్కడ ఎముకలైతే కొంచెం మెత్తగా ఉంటాయి. నా వెనకాల ఎముకలోకి ఒకేసారి 2 సార్లు సూదులు పొడిచి బోన్ మ్యారో తీస్తూ ఉంటే వెల్లవెల్లాడిపోయిన రోజు ఆ రోజు. నా బ్రతుకంతా ఏంటెట్లా అయిపోయిందని ఏడ్చిన రోజు ఆ రోజు. వైద్యులు నా రిపోర్ట్స్ చూసి అన్నారు, అమ్మ మీరు 60 లక్షలు ఖర్చు పెట్టిన మీ అబ్బాయి బ్రతకడి ఇంటికి తీసుకుపోయి ఆఖరి కోరికలు ఏమనంటే తీర్చేయమన్నారు. మీరే కనుక నా దగ్గరికి వచ్చి అయ్యా నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పమంటే, మీ ఇంట్లో మిగిలిపోయిన ఎంగిలి మెతుకులైనా ఉంటే తీసుకొచ్చి నా చేతులు పెట్టండి అయ్యా, కడుపు నిండా భోంచేస్తాను, నొప్పి తెలియకుండా అయ్యా విషం ఇచ్చి చంపేయమని బ్రతిమాలుకుంటాను, అది నా చివరి కోరిక. ఆ పరిస్థితుల మధ్యన మనందరికీ క్రైస్తవులందరికీ ఉండే విశ్వాసం ఏంటి తెలుసా? వైద్యులకు అసాధ్యమేమో కానీ మనము పూజిస్తున్న దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ రోజు మా తల్లిగారు మా తండ్రి గారు అన్నారు, అయ్యా యేసయ్య బాగు చేస్తాడని జాయిన్ చేసుకున్నారు. ఇంతకీ నాకు అప్పటికి క్యాన్సర్ అని తెలీదు. మరుసటి రోజు ఉదయాన్న తెలిసింది. ఎలాగంటే వైద్యులు నా దగ్గరికి వచ్చారు. నువ్వు ఎందుకు వచ్చావా తెలుసా అని అడిగారు. నన్ను సిఎంసి ఏ వార్డ్ 8వ ఫ్లోర్లో వేశారు. అంటే అది చూడడానికి లగ్జరీ రూమ్లా ఉంటుంది, కానీ అది క్యాన్సర్ వార్డ్ అన్న సంగతి నాకు తెలియదు. నా పక్కన జోషి ప్రశాంత్ అని పేరు అంటించేశారు. నన్ను మంచం మీద పడుకోబెట్టాక డాక్టర్లు వచ్చారు. నువ్వు ఎందుకు వచ్చావో తెలుసు అంటే నేను అన్నాను, అయ్యా నాకు కుట్లేస్తారంటగా, 4 రోజులు వెళ్ళిపోతానంట, కానీ సంతోషంగా చెప్తున్నాను. కానీ వారు అన్నారు కదా, కాదయ్యా నువ్వు ఉన్న సంగతి వేరు, అదేంటి తెలుసా, నీ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందన్నారు. నేను మెడికల్ స్టూడెంట్ నేనయ్యా, నాకు అర్థమవుతుంది చెప్పండి అంటే, యు ఆర్ డయాగ్నోస్డ్ విత్ AML క్యాన్సర్ అన్నారు.
ఈ క్యాన్సర్ అనే పదం వినగానే మొదటిసారి భయం అనిపించింది. ఇంతవరకు నొప్పిని అనుభవించాను, ఇప్పుడు మానసికంగా భయముతో మూలుగుతున్న పరిస్థితి. వారి చేతులు పట్టుకుని అడిగాను, సార్ డాక్టర్ ఐఎమ్ గోయింగ్ టు లివ్, నేనేమన్నా బ్రతుకుతానంటే నిర్మోహమాటంగా నా ముఖం మీద చెప్పారు, మా చేతుల్లో ఏది లేదన్నారు. ఇదే చేతులతో ఈరోజు మైకు పట్టుకుంటున్నాను, కానీ నేను చచ్చిపోతే ఎట్లాంటి సంబంధం లేదని హాస్పిటల్లో సంతకం పెట్టిన రోజులు అవి. జూనియర్ డాక్టర్లు నా ఒంటి మీద మందులు ప్రయోగించుకోవడానికి మా కుటుంబము నేను అందరం సంతకాలు పెట్టిన చేతులు ఇవి. అందరూ వెళ్ళిపోయారు. నా అప్పుడు హృదయంలో నా బాధ ఎట్లా ఉందంటే, నేను చచ్చిపోతే నా శవం ఎట్లా ఉంటుందో ఊహించడం ప్రారంభించాను. నేను చెన్నైలో చచ్చిపోతే నా శవాన్ని కాకినాడ ఎట్లా మోసుకెళ్తారో ఆలోచించడం ప్రారంభించాను. నా చెల్లెలు నా మీద పడేడుస్తారా, నా సంఘం నా మీద పడేడుస్తుందా, నా ఫ్రెండ్స్ అందరూ పెద్ద ర్యాలీగా నన్ను సమాధి వరకు తీసుకెళ్తారని ఈ రకరకాల తలంపుల మధ్యన ఏ స్నేహితులు నమ్ముకొని పాపం చేశాను, ఆ స్నేహితుల కోసం ఫోన్ ఓపెన్ చేయగా నా గుండెలు పగిలిపోయే బాధ అంతా ఒకటే. ఏ స్నేహితుల కోసమైతే పాపం చేశానో ఆ స్నేహితులందరూ మంచాన్న పడగ అందరూ వదిలేశారు. మరలా ఒంటరిగా మార్చబడ్డాను. ఏడవడం ప్రారంభించాను. మా తల్లిగారు లోపలికి వచ్చారు. నేను మా అమ్మగారి చేతులు పట్టుకుని ఏడుస్తున్నాం. నాకు ఇష్టమైన ఫోటో మా అమ్మగారికి చూపించంటున్నాను. అమ్మ నేను చచ్చిపోయిన తర్వాత ఈ ఫోటోను ఫ్రేమ్ చేయించి ఇంట్లో పెట్టండి అమ్మా అని ఏడుస్తున్నాం. చివరి మాటలన్నీ మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. నేను ఏడుస్తున్నాను. మా అమ్మ నా చేతులు పట్టుకుని ధైర్యం చెప్తుంది, అయ్యా ఏడవద్దయ్యా, నువ్వు ఏడవద్దయ్యా అని నా ఏడుపు ఆపడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది. కానీ నా హృదయంలో దుఃఖం ఆగట్లేదు. మా తల్లిగారు ఒక మాట చెప్పారు, అయ్యా నువ్వు ఏవి ఆడవద్దు, నీకు ఒక మాట చెప్తాను, ఆ మాట ఒకటి విని చాలన్నారు. ఆ మాట ఏంటి తెలుసా? అయ్యా సిఎంసి వెల్లూరులో డెస్క్లో ఒక 4 లాంగ్వేజీ బైబిల్స్ ఉంటాయి, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ. అందులో చిన్న సండే స్కూల్ పిల్లల బైబిల్, ఏ బైబిల్ అయితే నేను తగలబెట్టేశానో, ఏ గిడియన్ బైబిల్స్ అయితే నేను తగలబెట్టేశానో, అందులో తెలుగు బైబిల్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టి మా అమ్మ అంది కదా, ఈ ఒక్కసారి యేసు ప్రభుతో సహవాసం చేయమంది. ఆ బైబిల్ నా చేతిలో పెట్టేసి మా అమ్మ గదిలోంచి వెళ్ళిపోయింది. ప్రభుతో ఎట్లా సహవాసం చేయాలో నా 7వ తరగతిలో మర్చిపోయాను. దేవునికి ఎలా ప్రార్థన చేయాలో నా 7వ తరగతిలో మర్చిపోయాను. ఆ చిన్న బైబిల్ నా గుండెల మీద పెట్టుకొని ఏడవడం ప్రారంభించాను. ఆకాశం వైపు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రభువా నువ్వు నిజంగా దేవుడు అయితే ఒక్కసారి నాతో మాట్లాడయ్యా. నేను పుట్టక ముందే మా మమ్మీ మా డాడీకి నన్ను ఇస్తానని చెప్పావంట కదా అయ్యా, నన్ను సేవకుడిగా వాడుకుంటానని చెప్పావంట కదయ్యా, ఒక్కసారి నువ్వు నాతో మాట్లాడొచ్చు కదా అని ప్రార్థన చేస్తున్నాను. ప్రియ సంగమా, ఆ ప్రార్థన ఈసారి పెదవుల్లోంచి రావట్లేదు, ఆ ప్రార్థన హృదయ లోతుల్లోంచి వెళ్తా ఉంది. అలా ప్రార్థన చేస్తుండగానే నా రూమ్ నిండా గొప్ప వెలుగు చేత నింపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వెలుగు ఎప్పుడైతే నా హృదయాన్ని తాకిందో, నా పాపాలు నా కళ్ళ ముందర కదులుతుంటే గుండెలు బాదుకొని ఏడవడం ప్రారంభించాను. నా ఏడుపు విన మా అమ్మగారు వచ్చారు. ఏవయ్యా ఎందుకు ఏడుస్తున్నామంటే, మా తల్లి చేతులు పట్టుకుని అంటున్నానమ్మా, ఎప్పుడు కొడుకులాగా బ్రతకలేకపోయాను, నన్ను క్షమించు అని మా అమ్మగారితో అంటే మా అమ్మ అంది, అయ్యా మేము క్షమించకపోయినా పర్వాలేదు, కానీ యేసయ్యను క్షమిస్తే నువ్వు చచ్చిపోయినా మరలా తిరిగి బ్రతికించగలిగిన దేవుడు అని చెప్పారు. హల్లెలూయా. ఆ మాట చెప్పగానే దేవుని దగ్గర ముఖం చాటేసుకున్నాను. ఎందుకో తెలుసా? ప్రభా ఏ ముఖం పెట్టుకుని అడగనయ్యా నిన్ను, ఏ ముఖం పెట్టుకుని నన్ను బ్రతికించు ప్రభా అని అడుగుతానయ్యా, అడగలేను ప్రభా. కానీ ఒక్కటే అడుగుతున్నాను, అయ్యా నేను చచ్చిపోతే నీ రాజ్యానికి చేర్చుకో, నేను చచ్చిపోతే నీ పాదాల దగ్గర పెట్టుకో. ఐ హ్యావ్ నో రైట్ టు ఆస్క్, నన్ను బ్రతికించు అని అడిగే అర్హత నాకు లేదు. కానీ ఒకే ఒక్కటయ్యా, నీ మనస్సులో ఏదన్నా చిన్న తలంపు నా మీద ఉంటే, ఒకవేళ నువ్వే కానీ బ్రతికేస్తే మరలా ఇంకెన్నడూ వెనక్కి తిరగకుండా చచ్చేదాకా నీ కోసం నిలబడతాను ప్రభా అని ఆ రోజు ప్రభువుకి ప్రమాణం చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని జవాబేమి రాలేదయ్యా. చివరికి వచ్చేసాం. నా బ్రతికేవేం తెలుసా? ట్రయల్ ట్రీట్మెంట్ కోసం 40 సెంటీమీటర్ల పైపు చేతులోకి ఎక్కించారు. నాకు మొత్తం ఎక్కదుగా, ఇక్కడ ఎముకల మధ్య ఇరుక్కుపోయింది, ఎంతలా వాచిపోయింది, అయినా కానీ బయటికి తీసేశారు. కానీ అప్పుడు నేను ఏడ్చింది దేనికోసమో తెలుసా? నొప్పి కోసం కాదు, కానీ ఆ రక్తం అట్లా బయటకు వస్తుంటే ఆకాశం వైపు తిరిగి ప్రభువుని ఒకటి అడిగాను, అయ్యా ఈ చిన్న గాయానికి నేను తట్టుకోలేకపోతుంటే నా కోసం అన్ని దెబ్బలు అట్లా పొందేసావయ్యా, నా కోసం అంత శ్రమ ఎట్లా అనుభవించావు ప్రభా, ఈ చిన్న పైప్ లైన్కే తట్టుకోలేకపోతున్నానయ్యా, అన్ని నిందలు అన్ని దెబ్బలు ఎట్లా పొందుతూ తండ్రి వీరేమి ఇచ్చున్నారో వీరికి తెలియదు గనక వారిని క్షమించని ఎలాగన్నావు ప్రభా అని ఆ నొప్పి మధ్యన ప్రభువుని కనపరుస్తున్నాను. మరలా ఈ చేతికి పెట్టారు. నా మెడ దగ్గర ఇంకా ఈ నరాలావుగానే ఉంటాయి. అవన్నీ పెట్టి ట్రై ట్రీట్మెంట్ ప్రారంభించారు. రోజుకి 40-50 రక్తపు వాంతులు,
కడుపులో ఏమీ లేక వాంతులు కక్కుతున్నప్పుడు పేగులన్నీ పక్కకు వస్తే నర్సు గారో వైపు మా తల్లిగారో వైపు వీపు మీద గట్టిగా గుద్దుతే కానీ మరలా పేగులు ఇక్కడికి వచ్చేవి కాదు. ఎంత శ్రమ అంటే జుట్టంతా ఊడిపోయింది. 23 కేజీలకు వచ్చేసారు. నా వయసు 21 అయితే అందరూ చేతులు ఎత్తేసారు. ఆఖరి చూపులు చూసుకోమన్నారు. నా చుట్టూ ఉండే క్యాన్సర్ రోగులు చచ్చిపోతున్నారు. రోజుకి 40-50 వాంతులు కక్కుతుంటే కడుపులో ఏమన్నా అయిందేమోనని ఎండోస్కోపీ చేసి పేగు ముక్కలు బయటికి తీసి పరీక్షలకు పంపించారు. ఎక్కడ ఏమీ తెలియని పరిస్థితి. రక్తము తగ్గిపోతుంది. ముద్దలుగా రక్తం బయటికి కక్కుతున్నాను. ముక్కులోంచి రక్తం వచ్చేస్తుంది. నా కళ్ళన్నీ లోపలికి పోయాయి. శరీరం అంతా క్షీణించిపోయింది. అందరితో అన్నారు కదా, చివరి చూపులు చూసుకోవడానికి బంధువులందరినీ రమ్మన్నారు. ఒక్కొక్కరుగా అందరూ వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. మీకు ఒక మాట చెప్పనా, భయంకరమైన పరిస్థితుల మధ్య నేనున్నాను. ఒకవైపు ఆపరేషన్ చేసిన పుండు ఒకటి ఉంది, మరొక వైపు నా శరీరం బలహీనపడిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్యన నా జీవితంలో మా తల్లి నేర్పించిన ఒకే ఒకటేంటో తెలుసా? వాక్యమును చదవడం నేర్పించింది ఆమె. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేయడం నేర్పించింది ఆమె. ఆరాధన చేయడం నేర్పించింది ఆమె. ఆ కొత్త నిబంధన బైబిల్ అక్కడ చదవడం ప్రారంభించాను. వాక్యము చదివిన తర్వాత నా జీవితంలో ఒక గొప్ప మార్పుని ప్రభు నాకు ఇచ్చాడు. నా హృదయాన్ని మార్చాడు ప్రభు. అప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించాను. క్యాన్సర్తో చచ్చిపోయినా పర్లేదయ్యా, కానీ పాపంతో చావకూడదు ప్రభు అని నన్ను నేను పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ దేవుని సందులో ఎదగడం ప్రారంభించాను. ఇంతకే ఓ రోజు డాక్టర్లు వచ్చారు. ఇంతకే నా ముక్కులో తగిలిన గాయాలే తగ్గట్లేదు, నా తల మీద పడిన పుండ్లే తగ్గట్లేదు. ఆపరేషన్ చేసిన పుండు కుళ్ళిపోద్దేమో అనుకొని ఓ రోజు వైద్యులు వచ్చిన తర్వాత నా ఆపరేషన్ చేసిన పుండు చూడడం ప్రారంభించారు. ఇంతకే నాకు ట్రయల్ కీమో జరుగుతుంది. ఆ పుండు చూసిన డాక్టర్లు నోటంటా మాట్లేదు. ఎందుకో తెలుసా? అయ్యా, ఇంతకే వారు క్యాన్సర్గా వైద్యం చేస్తుంటే నా ఆపరేషన్ చేసిన పుండును మొత్తం ప్రభు నయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా జీవితంలో జరిగిన మొదటి అద్భుతం అది. చాలా రేరుగా చెప్తున్నాను ఈ విషయాలు. ఎప్పుడైతే అద్భుతం నా బ్రతుకులో జరిగిందో దేవుని పట్ల ఇంకా విశ్వాసం పెరిగింది. రక్తపు వాంతులు అవుతున్నప్పుడు రోజు మా వాకలిపూడి సంఘానికి ఫోన్ చేశాను. దీనికన్నా ముందు నన్ను ధైర్యపరిచిన ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఇంచుమించు ప్రభు నాతో మాట్లాడి 1.5 రోజులైంది. 1.5 మంత్ అయింది. ఆ 1.5 మంత్లో రోజు రాత్రి అర్ధరాత్రి నా రక్తం ఒకవైపు క్షీణించిపోతుంది. నా మంచం మీద, అంటే నా మీద దుప్పటి కప్పితేనే మంచం మీద ఉన్నా లేదు కూడా తెలియదు, అంత సన్నగా అయిపోయాను. ఆ రోజు రాత్రి ఒక దర్శనాన్ని చూపించాడు దేవుడు. రేపు మాపో చచ్చిపోతాన్నప్పుడు అలాంటి పరిస్థితి మధ్య నా దర్శనం ఏంటంటే, కొన్ని వందలాది లక్షలాది మంది ప్రజల మధ్య నిలబడి అన్ని నామముల కన్నా పైనామం అనే పాట పాడడం ప్రభు దర్శనంగా చూపించాడు. అప్పుడు నా పరిస్థితి జీరో. మా తల్లిగారిని పిలిచాను. చిన్న స్వరంతో మా అమ్మ చెవిలో చెప్తున్నా, అమ్మ దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు దర్శనం రావడం అది. ఇలాగ చాలామంది ప్రజల మధ్య నిలబడి అన్ని నామముల కన్నా పాట పాడుతున్నాను అని దేవుడు చూపించాడమ్మా అంటే మా తల్లి నా చేతులు పట్టుకున్న మాట ఉంది, మనుషులు మాటిస్తే తప్పుతారేమో కానయ్యా, దేవుడు మాటిస్తే ఎన్నడూ తప్పడని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొప్ప విషయం ఏంటి చెప్పన, ఆనాడు చూపించిన దర్శనాలను ప్రభు నెరవేరుస్తూ వచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చక్కగా ప్రభు సన్నిధిలో వాక్యాన్నంతా చదవడం ప్రారంభించాక నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ క్యాన్సర్ కూడా దేవుడే ఆన్సర్ అన్న విషయం అర్థమైంది నాకు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో చక్కగా ఎదగడం ప్రారంభించాను. యాక్టివ్ పేషెంట్ అయిపోయాను. యాక్టివ్ పేషెంట్ అంటే రోగముండినను ప్రభువులో ఆనందించడం ప్రారంభించాను. మొఖంలో ఎప్పుడు చిరునవ్వు తగ్గేది కాదు. సంతోషంగా ఒకవైపు కీమో ఎక్కుతున్నా, మరొక వైపు దేవుని వాక్యాన్ని చదువుతూ ఆనందంగా నా బ్రతుకులో నేను పాడిన మొట్టమొదటి పాట ఏదన్నా ఉందంటే, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మర్చిపోవేందుకు, ఆ పాట పెట్టుకుంటూనే ఏడుస్తూనే ప్రార్థన చేసేవాడిని శ్రమల మధ్యన. ఈ సందర్భం ఎప్పుడు చెప్పలేదు కానీ ఇవాళ చెప్పాలనిపిస్తుంది. అదేంటి తెలుసా, బలిపేట మీద కూర్చొని సినిమా పాటలు ప్రాక్టీస్ చేసాను నేను. ఓ రోజు మా తల్లిగారిని అన్నాను, అమ్మా ఒకవేళ ఏదన్నా నా అదృష్టం బాగోకుండా రేపో మాపో నేను చచ్చిపోతానేమో, కాకినాడ నుంచి ఎవరన్నా వస్తే నా కీబోర్డు తీసుకురమ్మని చెప్పా. ఎందుకో తెలుసా, ఆ కీబోర్డు వాయిస్తూ చచ్చిపోయినా పర్వాలేదు, ఒక్కసారైనా దేవుని ఆరాధన చేయాలి, ఒక్కసారైనా ప్రభువుని కనపరచాలని ఆ మంచం మీద ఏడ్చినప్పుడు మా తల్లి అంది కదా, నువ్వు ఏమీ కంగారు పడకయ్యా, నీ కాళ్ళను లేడి కాళ్ళవలే ప్రభు చేస్తాడు, నీ చేతులను ఆరాధించే చేతులుగా చేస్తాడు, నువ్వేం కంగారు పడకని మా తల్లి ధైర్యం చెప్తూ ఉండేది. కానీ నా మనసు ఒప్పక ఫోన్లోనే కీబోర్డ్ యాప్ ఒకటి వేసేసుకొని అక్కడే వాయించేసేవాడు. ప్రభువుని ఆరాధించడం ప్రారంభించాను. అందుకే ఇందాక చెప్పాను కదా, పౌలు శీలలో చెరసాలలో దేవుని ఆరాధించినప్పుడే వారి బంధకములు ఊడినట్లు నేను మరణ పడక మీద చేసిన ఆరాధనే ఈరోజు ఇలా సజీవుడిగా నిలబడే కృపభాగ్యాన్ని ప్రభు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంవత్సరం ట్రీట్మెంట్ అన్నారు, 4.5 నెలలు గడిచే DNA రిపోర్ట్స్ మార్చాడు ఆయన. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం
మా బంధువుల్ని మా ఇంట్లో వాళ్ళని రప్పించారు. అయినా కానీ ఆ సమయాన్న చిన్న ప్రార్థన చేశాను, ప్రభా నేను పుట్టినప్పుడు ఏ రక్తం అయితే పుట్టానో చచ్చినప్పుడు కూడా అదే రక్తం కావాలి ప్రభా అని ప్రార్థన చేశాను. 2 గంటల్లో నా DNA రిపోర్ట్స్ని ప్రభు మార్చగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు శీలలు చెరసాల్లోకి వెళ్ళి అలాగైతే సువార్త ప్రకటించారో, ఆ క్యాన్సర్ పేషెంట్ల మధ్యన మాకు రోగం ఉన్నా మేమందరం కూడా సువార్థికులు అయిపోయాం. అక్కడ నేను మంచం మీదేమో అక్కడ ఉండడం, మా తల్లిగారు రూముకి పోయి ప్రార్థన చేయడం, ఆమె అందరి కోసం ప్రార్థన చేస్తుంటే ఈ మరణ పడక మీద ఉన్న నా బ్రతుకులో ప్రభు కార్యాలు జరిగించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు కోసం చెప్తే నిజమేనా అని అనుకున్నాను. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేయగా 2 అంతల ఆశీర్వాదం యోబు ఎలాగైతే పొందుకున్నాడో, మా తల్లి గదికి పోయి అందరికీ ప్రార్థన చేయగా నా మంచం మీద ఉన్న నేను స్వస్థత పొందడం ప్రారంభించాను. ఎంత గొప్ప కార్యం అంటే, 4.5 నెలలు గడిచిన తర్వాత రోజు డాక్టర్లు వచ్చారు, నన్ను కూర్చోబెట్టి వీపు మీద గట్టి కొట్టారు. ప్రశాంత్ నీకు విషయం చెప్తాను వింటావా అన్నారు. ఎందుకంటే నాకు కీమోథెరపీ షెడ్యూల్స్ ఇస్తారు. అంటే నెల సుమారు నాకు 12 కీమోలు ఇవ్వాలి. అప్పటికి 4 కీమోస్ అయ్యాయి. ఆయన వచ్చి అన్నారు, ప్రశాంత్ నీకు విషయం చెప్తానన్నారు. ఎస్ సార్ చెప్పండి. కొన్ని రోజుల నుంచి నీ బోన్ మ్యారోస్ ఎముకల్ని పరీక్ష చేస్తున్నావు. అందులో మాకు తెలిసిన విషయం ఏంటో తెలుసా? నీ ఎముకలోంచి పుడుతున్న ప్రతి రక్త కణంలో ఒక్క క్యాన్సర్ కణం కూడా కనిపించట్లేదని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాట చెప్పగానే కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. బయటికి నవ్వుతున్నాను కానీ కళ్ళల్లోంచి నీళ్లు గారిపోతున్నాయి. ఆకాశం వైపు తిరిగి ప్రభుని అడిగిన ఒకే ఒక్క మాట, ఇప్పటికీ అడుగుతున్న అదే ఒక్క మాట, అయ్యా నా దగ్గర ఏముందని బ్రతికించావు? అసలు నాలో ఏం చూసి బ్రతికించావు? నా దగ్గర ఏవీ లేదు కదయ్యా, నీకు ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏం లేదు కదయ్యా అని ఏడుస్తూనే ఉన్నాను. ఎప్పటికీ అదే అడుగుతున్నాను, ప్రభా ఇక్కడ నిలబడ్డానికి నా దగ్గర యోగ్యత లేదు, ఎందుకు నిలబెట్టేవయ్యా, ఎందుకు బ్రతికించావయ్యా? ప్రభు నాకు ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? అయ్యా నువ్వు ప్రేమించకముందే మొదట నేనే నిన్ను ప్రేమించాను. ఈరోజు ఈ స్థలంలో మీరు అందరూ కూర్చున్నారు, ఎవరు మిమ్మల్ని ప్రేమించట్లేదని బాధపడద్దయ్యా. యేసయ్య మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టే ఈరోజు మీ అందరూ ఈ స్థలంలో కూర్చోగలిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను. మా వాళ్ళు భలే ధైర్యం చెప్పారు నాకు. మా బంధువులు రాబంధులు అయిపోయి అన్నారు తెలుసా? అవి ఈడేదో తగ్గిపోయింది అనుకుని పంపించేశారు. 6 నెలలు కానీ సంవత్సరాలు కానీ మళ్ళీ వచ్చింది క్యాన్సర్ అన్నారు. ఎందుకంటే నిజమే, నా పక్క పేషెంట్లు అందరూ మళ్ళీ రీజాయినింగ్ పేషెంట్లే. సంవత్సరం 6 నెలల్లో మళ్ళీ జాయిన్ అయిన వాళ్ళే. వైద్యానికి ₹1 కోటి ఖర్చు పెట్టిన వారు ఉన్నారు. మాకు ఇంచుమించు 4.5 నెలలకి 30 లక్షలు అయింది. ఎట్లా వచ్చేది తెలీదు. నిజంగా వాక్యం ఎంత సత్యం అంటే, ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అన్న దేవుడే మమ్మల్ని 30 లక్షలు ఎట్లా వచ్చి ఇప్పటికే మాకు అడ్రస్ తెలియదు. అవి చక్కగా ప్రభు మమ్మల్ని పోషించాడు. ఇంటికి వచ్చాక మా బంధువులు నేను వింటుండగానే అన్నారు, 6 నెలలు కానీ సంవత్సరాలు మళ్ళీ వచ్చిద్దయ్యా, హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టండి అన్నారు. నేను అన్నాను కదా, అయ్యా వైద్యులు వైద్యం చేస్తే మళ్ళీ రోగం వచ్చిద్దేమో కానీ దేవుడు వైద్యం చేశాడు కాబట్టి రోగం రాదన్నాను. ఎంత బాగుంది ఈ మాట. కానీ 6 రోజులు గడిచాక జ్వరం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళి రక్త పరీక్షలు చేస్తే క్యాన్సర్ రిపోర్ట్స్ ఎలాగైతే ఉంటాయో నా WBC కౌంట్ అంతా మారిపోయింది. ఇంకా అందరూ అన్నారు, వీటికి 6 రోజులు రోగం వచ్చేసింది అన్నారు. అయిపోయింది ఇంకా చరిత్ర. మీకు ఒక మాట చెప్పనా, నేను ప్రభుని ఎప్పుడు దూషించలేదయ్యా. ఆ రిపోర్ట్స్ నా ఇంట్లో పెట్టుకొని ఆ రోజు రాత్రి మా మమ్మీ, మా చెల్లెళ్ళు, మా బంధువులు అందరితో ప్రేమగా మాట్లాడేసాను. ఎందుకంటే మళ్ళీ అవకాశం వస్తుందో రాదో నాకు తెలీదు. అందరితో బాగా మాట్లాడేసి ఆ రోజు రాత్రి నా గదిలోకి పోయి, ఎందుకంటే మోకాళ్ళు వేస్తే బ్లడ్ క్లాట్ అయిపోద్ది నాకు. ఎందుకంటే 21 కేజీలతో తీసుకొచ్చింది మా అమ్మ, 23 కేజీలతో తీసుకొచ్చింది ఇంటికి. చిన్న తలగడ వేసుకొని మోకాళ్ళు వేసేసి 2 చేతులు పైకి జాపేసి, ప్రభువా 6 రోజులు బ్రతికించో నీకు స్తోత్రాలు అన్నాను. హల్లెలూయా. ప్రభా ఈ రాత్రి నేను చచ్చిపోతే తండ్రి ఒకే ఒక కోరిక, మా మమ్మీ, మా డాడీ, మా చెల్లెళ్ళు, మా సంఘము నన్ను త్వరగా మర్చిపోవాలి. నేను బ్రతుకున్నప్పుడు ఎలాగో సేవకొడ్డు వచ్చాను, నేను మరణించిన తర్వాత నన్ను ఎవరో తలుచుకోకూడదు, సంఘం అభివృద్ధి చెందాలి, నా చెల్లెళ్ళు వాడుకో ప్రభా అని ప్రార్థన చేసి మంచం మీద గుండెల మీద చేతులు వేసుకొని పడుకుంటూ పోయాను. ఆ రోజు రాత్రి ప్రభు నా విశ్వాసాన్ని పరీక్షించి ఆ రోజు రాత్రి ఆ గాయపడిన హస్తము చేత ప్రభు ముట్టి స్వస్థపరిచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదయం లేవగానే చక్కటి ఆరోగ్యంతో లేచాను. 2014 ఆగస్టు 8వ తారీఖు నుంచి అభిషేకారాధన జరిగిన తర్వాత ప్రభు సేవలు అడుగులు వేయడం ప్రారంభించాను. ఏ నోటిదైతే బూతు మాటలు రాసిన అదే నోటితో ప్రభు కోసం 23 పాటలు రాయడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఏ రాజకీయవేత్తలు తిరిగానో వారిలో 20 మందిని ప్రభు కోసం అయ్యా మార్చడానికి, ప్రభు కోసం వారిని సంపాదించడానికి దేవుడు కృప చూపించాడు. అయ్యా నేను మారు మనసు పొందిన మరుక్షణమే నా స్నేహితులందరూ ఒకే రోజు 40 మంది
బాప్తీసం పొందారు. ఆ సంఖ్యం కాగలేదు. చాలామందిని ప్రభు కోసం రక్షించడానికి కృప చూపించారు. ఎందుకంటే మా స్నేహితులు చాలా మట్టుకు అందరూ మతోన్మాదులే, అందరూ రాజకీయాలు తిరిగేవారే. ఒక్కొక్కసారి వారందరం మేమందరం కుదిరినప్పుడు మందిరంలో కూర్చొని మాట్లాడుకుంటాం. నా స్నేహితులు నా కోసం చెప్పే ఒకే ఒక సాక్ష్యం ఏంటి తెలుసా? నిన్ను దేవుడు తప్ప ఎవరూ మార్చలేరన్నారు. నిజంగా యేసయ్య ఒక్కడే నిజమైన దేవుడు అని వారందరూ ఒప్పుకుంటున్నారు. హల్లెలూయా. ఏ బంధువులైతే యేసు ప్రభు దేవుడు కాదన్నారో, ఈరోజు అదే బంధువులు ఇంటి దగ్గర వాళ్ళందరూ వీధుల్లో ఇట్లా బైబిల్ పట్టుకుని నడవడానికి ప్రభు కృప చూపించాడు. ఎందుకంటే మా వాళ్ళు అందరూ ఒకే మాట అంటారు, జోషిని బాగు చేసినోడేనయ్యా నిజమైన దేవుడు అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా, ఎక్కడైతే మేము అవమానం పొందామో అక్కడే ప్రభు మమ్మల్ని ఘనపరుస్తూ వచ్చాడు. ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 10 సంవత్సరాలు నాకు కోవిడ్ 3 సార్లు వచ్చింది. ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ఇంచుమించు 3 కార్లు మార్చాను. ఎన్నో ప్రాణాపాయ పరిస్థితులు వచ్చాయి. ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల మధ్యన పరిగెట్టాం. ఎన్నో రకరకాల అవమానాల మధ్య నిలబడ్డాం. ఏ పోలీసులు అయితే నన్ను కొట్టారు, ఇదే చేత్తో వారందరికీ బాప్తీసం ఇచ్చే కృపను ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ లాయర్లు అయితే కౌన్సిలింగ్ ఇచ్చారో వారందరినీ ప్రభువులోకి నడిపించడానికి దేవుడు కృప చూపించాడు. అయ్యా, దేవుడు మమ్మల్ని తలగా చేశాడు కానీ తోకగా ఆయన చేయలేదు. ఏ తల్లి అయితే 2 సంవత్సరాల ఉపవాసం ఉండి నేను చచ్చిపోవాలని ప్రార్థన చేసిందో, మా తల్లి అంటది కదా, దేవుడు నిన్ను తన్నుతే తన్నాడు కానీ అయ్యా ఎగిరెగిరి బూరులుగా అంపలో పడ్డామంటది ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అదే తల్లికి మా యేసయ్య మా తల్లిగారికి ఒక సేవకుడిగా బహుమానం ఇచ్చాడు. నీకు ఒక మాట చెప్పనా, మీ సమస్యలో ఉన్నప్పుడు సంఘం అంతా చీలిపోయింది. ఈరోజు దానికన్నా 4 అంతల రెట్టింపు సంఘాలను ప్రభు ఇచ్చాడు మాకు. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా ప్రభు సంది ఎదుగుతున్నాం. ఈ సాక్ష్యాన్ని ముగించేటప్పుడు ఈ మాట ఇప్పుడు చెప్పక మానను. ఇంతకీ మీరు అనుకుంటారు క్యాన్సర్ నుండి బాగు చేశాడు కాబట్టి పాస్టర్ గారు అయ్యాడు అనుకుంటారేమో. ఎప్పటికో మాట చెప్తాను, మమ్మల్ని బాగు చేసిన ఆయన దేవుడే, నన్ను బాగు చేయకపోయినా కూడా ఎప్పటికీ దేవుడే. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నానంటే ఆయన ప్రేమను బట్టి నమ్ముకున్నాను. యేసయ్య ఏదో ఇస్తాడని దేవుడి దగ్గరికి రాలేదు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలని ప్రభుని నమ్ముకున్నాను. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధత, పవిత్రత లేకపోతే హృదయానికి మనశ్శాంతి దేవుడిచ్చాడు, అంతే. ఈరోజు బాగుండొచ్చు, రేపు బాగోకపోవచ్చు. ఇవాళ కార్ల మీద తిరగొచ్చు, రేపు నడిసే రావచ్చు. ఇవాళ వేసుకోవడానికి బట్టలు ఉండొచ్చు, రేపు వేసుకోవడానికి బట్టలు లేకపోవచ్చు. ఏది ఉన్నా లేకపోయినా ఎప్పటికీ ప్రభుని అడుగుతాను, ఎప్పుడు మా చేయిని వదలొద్దయ్యా, నేను కూడా నీ చేతులను వదలను. ఇదే మా విశ్వాస జీవితంలో మేము వేస్తున్న ప్రయాణం. ఈరోజు నేను అంటాను కదా, దేవుడు ఏదో ఇస్తానే వస్తారు కొంతమంది. కాదు, ఇవ్వకపోయినా నువ్వు ప్రభువుని పట్టుకో, నువ్వు ఊహించలేని దీవెనలు ప్రభువునికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అట్లాగా మా జీవితాలు కొనసాగుతున్నాయి. మా మినిస్ట్రీస్ కోసం మీరు అందరూ ఏం చేయాలి? ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కగా అనేక మంది రక్షించే కృపనిచ్చాడు. ఈరోజు మా జీవితంలో మేము సంపాదించుకున్న బలమైన ఆశీర్వాదము అది ప్రార్థన, ఆరాధన, అంతే. అంతకుమించి మా దగ్గర ఇంకేం లేదయ్యా. ప్రార్థన, ఆరాధన, సహవాసం, అంతే. అంతకుమించి వేరే ఆస్తి మా దగ్గర ఏం లేదు. అదే మమ్మల్ని బలపరుస్తుంది, అదే మమ్మల్ని పోషిస్తుంది. ఈరోజు ఏ సమస్యల మధ్య నువ్వు ఉన్నావు, ఏ రోగం మధ్య నువ్వు ఉన్నావు, తీర్చలేని పరిస్థితుల మధ్య నువ్వు కుమిలిపోతున్నావేమో, ఈ రాత్రి నీ ప్రార్థన దానికి పరిష్కారం. ఈ రాత్రి నువ్వు కార్చే కన్నీరే దానికి పరిష్కారం. అలా కన్నీరు గారిస్తే ఈ రాత్రే ప్రభు నిన్ను సంతోషముతో ప్రభు నిన్ను తృప్తిపరచుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకుందాం. ఒకవేళ యేసయ్య మీతో మాట్లాడితే ఉన్న స్థలాన్ని ఒకసారి లేచి పడదాం. ఒకవేళ యేసయ్య మీతో థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఒకవేళ యేసయ్య మీతో మాట్లాడితే ఉన్న స్థలాన్ని మీరు లేచి నిలబడి ఇంకెవరి వైపు చూడొద్దు, మీ 2 చేతులు ప్రభు వైపు చాపి, యేసయ్యా మా బ్రతుకులు నీకు ఇస్తామయ్యా, మా జీవితాలు మార్చండి అయ్యా తండ్రి, ఈరోజు మా స్థితిగతులు మార్చండి అయ్యా. ప్రభా నీకే స్తోత్రాలు ప్రభా, బలమైన దేవా నీకే వందనాలు. అందరము స్వరము తెరిచి ఒకసారి ప్రభు ఈ రాత్రి మీతో మాట్లాడారు కనుక 2 చేతులు పైకి చాపి, తండ్రి మా జీవితాలు బలహీనమైన బ్రతుకులయ్యా, నిజమే ప్రభా మా వల్ల ఏది సాధ్యము కాదయ్యా, ప్రభా మా చేతులను పట్టుకో ప్రభా, ఈ రాత్రి మమ్మల్ని దర్శించయ్యా. ప్రియ సంగమా తల్లి, ప్రభు నీ కన్నీటిని చూస్తున్నాడు, ప్రభు నీ కన్నీటిని చూస్తున్నాడు. యేసయ్యా నీకే వందనాలు ప్రభా. యేసయ్యానికే వందనాలు ప్రభా, యేసయ్యానికే స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికే వందనాలు తండ్రి, కృప కలిగిన దేవానికే స్తోత్రాలు ప్రభా. యేసయ్యానికే వందనాలు ప్రభా. 2 చేతుల పైకి చాప ఒకసారి ప్రభువుకి స్తోత్రాలు చేద్దాం. బలమైన దేవానికే వందనాలు ప్రభా, యేసయ్యానికే స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికే వందనాలు ప్రభా, యేసయ్యానికే వందనాలు. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన
సాటైనా ధీటైనా దేవుడు లేడిలలో, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో. తన సాటైనా ధీటైనా దేవుడు లేడిలలో. రెండు చేతులు పైకి చాపి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన. అందరూ చప్పలు కొట్టు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో. సాటైనా ధీటైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఈ రాత్రి మన మనసులున్నాడు ఆయన. సాటైనా ధీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. అందరూ చెప్తాం ఈ మాట. ఆమేన్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. గ్లోరీ. గట్టిగా చప్పట్లు కొడదామా. యేసయ్య రాత్రులు మాత్రమే మా బ్రతుకులు మార్చగల దేవుడవయ్యా. స్తోత్రమయ్యా, నీకే వందనాలయ్యా. తన చేతితో రోగాలు లయమైపోవును, తన చూపుతో దయ్యాలయ్యా విలవిలలాడలాడు. యేసయ్యా రోగాలు మార్పే దేవుడవయ్యా. తన చేతితో రోగాలు లయమైపోవును, తన చూపుతో దయ్యాలు విలవిలలాడును. తన మాటతో ప్రకృతినే శాసించినవాడు. తన మాటతో అందరూ చెప్పవి మాట. శాసించినవాడు, నీటిపై నీవిగా నడిచిన వాడతడు. నీటిపై నీవిగా నడిచిన వాడతడు. ఆయనే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అందరూ చప్పలు కొడదామా. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకర్త, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆమేన్. చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడతాం. ఈ రాత్రి నిన్ను స్వస్థపరిచే దేవుడైనా, నీ పాపము నుండి విడిపించే దేవుడైనా, ఈ రాత్రి మా హృదయములను పరిశీలించు దేవుడు. ఈ రాత్రి మమ్మల్ని దర్శించు దేవుడివి. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. యేసయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. యేసయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించావయ్యా, నన్ను హత్తుకున్నావయ్యా. చప్పలు కొట్టి మాట చెప్దాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా, ఈ రాత్రి నిన్ను చేరగా. ఈ దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా. ఆమేన్. ఎంత మంచి దేవుడవేసయ్యా. గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్య రాత్రి మా చింతలన్నీ తీర్చే దేవుడివి, మా రోగములను మార్పే దేవుడివి. హల్లెలూయా యేసయ్యా. మా చింత ప్రభు మా దగ్గర ఏది లేదయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను.
విడిచిపెట్టడమే కాదు కానీ కొంతమంది మన జీవితంలో ఎన్నెన్నో ఇబ్బందులకు అవునేసయ్యా నన్ను నీవు విడువలేదయ్యా. యేసయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను నీవు విడువలేదయ్యా. అందుకే ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా. ఈరోజు రాత్రి చేస్తున్న ఆరాధన ప్రార్థన ద్వారా నీ బంధకం నుండి ప్రభు విడిపిస్తున్నాడయ్యా. నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. ఈ మాట చెప్దాం, యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా, యేసయ్యా స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను ఈ రాత్రి స్వస్థపరచయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్ను, పూర్ణ మనసుతో ఆమేన్, పూర్ణ శక్తితో ఆమేన్. ఆరాధన ఆరాధన. సంగమంతా చప్పలు కొడితే మాట చెప్తాం. ఆరాధన 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 ఆరాధన. యేసయ్యా ప్రేమించేదా 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 ప్రేమించేదా. యేసయ్యా ప్రేమించేదా ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు ఈ రాత్రి కాల సమయంలో యేసు రక్తములో యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆమేన్. స్వరము తెరిచి సంగమంతా ఈ మాట చెప్తాం. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. దావీదు కుమారుడను కరుణించు ఈ రాత్రి. నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరూ చెప్పండి మాట. యేసయ్యా దావీదు కుమారుడను కరుణించు ఈ రాత్రి. దర్శించు ప్రతి బంధువు నుంచి యేసు నామములో బిడ్డలందరినీ ప్రభు విడిపించబోతున్నాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. దురాత్మ చీకటి అంధకార శక్తులు యేసు రక్తములో యేసు నామములో తొలగునుగాక. రోగము నుండి విడుదల కలుగునుగాక. నడినెత్తి నుంచి అరకాల దాకా స్వస్థత విడుదల కలుగునుగాక ఈ రాత్రి. యేసయ్యా యేసయ్యా ప్రభువా మా దేవానికి స్తోత్రాలు. దేవానికి స్తోత్రాలు. కన్నీటి ప్రార్థన ప్రభు చూస్తున్నాడు ఈ రాత్రి. రక్షణ పొందలేని వారు రక్షణ పొందాలి. యేసయ్యా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. యేసయ్యా మమ్మల్ని స్వస్థపరిచి రాత్రి, మమ్మల్ని బలపరిచి రాత్రి ఈ మొదటి దినమున నీ ఆత్మ చేత తాకబడాలి, నీ అగ్ని చేత కాల్చబడును గాక యేసు నామములో. చింతలన్నీ తీరేనయ్యా. నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా. నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. ఈ రాత్రి మీ బ్రతుకుని ప్రభుకి ఇవ్వాలయ్యా. ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదేమో. ఈరోజు గడిచిపోయినట్టు రేపు ఉండదేమోనయ్యా. ఈ రాత్రి నీ జీవితాన్ని ప్రభు ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ ప్రాంగణంలో ప్రతి బిడ్డల్ని ప్రభు అడుగుతున్నారయ్యా. ఈ రాత్రి ఒకవేళ మీ బ్రతుకులను ప్రభుకు అప్పగించగలిగితే, యేసయ్యా మా జీవితాన్ని మీకు ఇస్తామయ్యా, మా స్థితిగతులన్నీ మీరు మారుస్తారయ్యా, మేము నమ్ముతున్నాం. మా బ్రతుకులో మీరు ఉండాలి ప్రభువా. మా బ్రతుకులో మీరు అవసరం ప్రభువా. మీ చెంత మేము ఉంటామయ్యా. నిన్ను మా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాం ప్రభువా అని ఏ బిడ్డలైతే తీర్మానం తీసుకుంటారో దయచేసి మీరు రెండు చేతుల పైకి చాపుతారా, మీకోసం ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ప్రభువా. పరిశుద్ధుల చేతులు చాపిన ప్రతి బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. వాళ్ళకి దూరంగా మేము పారిపోయేమేమో తండ్రి,
లోకానికి ఆకర్షితులైపోయి, పాపానికి బానిసలైపోయి ఒకవేళ మేము దూరంగా వెళ్ళిపోయామేమో. కానీ ఇంకా నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి, ఇంకా మీరు మమ్మల్ని ప్రేమించారు కాబట్టి ఈ రాత్రి బ్రతికే అవకాశం ఇచ్చారు. మారు మనస్సు పొందడానికి మరి అవకాశం మాకు ఇచ్చారు. అయ్యా, ఈ ఇంట్లో ఉండి మైక్ శబ్దం పెట్టిన నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నారు ఈ రాత్రి నీ జీవితాన్ని ప్రభుకి పౌలు శిలలాదన చేయగా, ప్రార్థన చేయగా ఆ రోజే వారి బంధకాలు ఊడబడ్డాయి. వారు మాత్రమే కాదయ్యా, అక్కడుండే ఖైదీలందరూ మార్చబడ్డారు. ఆ చెరసాల అధికారి మార్చబడ్డారు. ఇవాళ ఎంతోమంది మారాలనే కదా నువ్వు కోరుకుంటున్నావు. ప్రభా, నా కుటుంబం మారాలనే కదా కోరుకుంటున్నావు. అయ్యా, నా బిడ్డలు మారాలనే కదా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఈరోజు నీ జీవితాన్ని ప్రభుకిచ్చి ప్రార్థన చేయి. ఈరోజు రాత్రి నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించి ఆరాధన చేయి. ఎవరైతే మారాలని నువ్వు ఆశపడ్డావు వారందరినీ ప్రభు మారుస్తాడు. ఇంతకాలం మందిరానికి ఒంటరిగా వచ్చుంటావేమో, కానీ ప్రభు నీ భర్తని, నీ పిల్లల్ని, నీ భార్యని మార్చి కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో ఆరాధించే గొప్ప ద్వారములని రాత్రి ప్రభు తెరుచుదురుగాక. బిగ్గరగా చప్పలు కొడితే యేసు నామమున మహిమపడదాం. ఆయన కార్యములు జరిగించే దేవుడు ఆయన. నువ్వు నమ్ము చాలు, దేవుడు కార్యం చేస్తాడు. నీ బలహీనత ప్రభువు చెప్పి రాత్రి, ప్రభా, ఈ బలహీనులను మీ చేతులుగా అప్పగిస్తున్నా. నువ్వు మాత్రమే స్వస్థపరచగలిగిన దేవుడు. యువర్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం లార్డ్. మా దగ్గర ఏమీ లేకపోయినా మమ్మల్ని ప్రేమించారు. ఈరోజు రాత్రి మా బ్రతుకులన్నీ మీ పాదాల దగ్గర పడుతున్నాం. నిశ్చితానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ దీవించి మహిమ పొందమని, క్షేమాన్ని దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.